ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కనకదుర్గ గారు. వాళ్ళ అబ్బాయిని జూబ్లీ హిల్స్ పోలీసులు డిసెంబర్లో 3 రోజులు లాకప్లో పెట్టి ఇరక్కుమ్మారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయనేది ఈరోజు తెలుసుకుందాం. ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు సార్. మా పక్క రూమ్ వాళ్ళది బాత్రూమ్ ఉంది, పక్కన మెట్లు ఉన్నాయి. ఆ పక్క మెట్ల మీద నించొని రీల్స్ చేస్తున్నాడు సార్ బాబు. రీల్స్ చేస్తూ ఉంటే నెట్ రావట్లేదని చెప్పేసి ఫోన్ పైకి ఎత్తాడంట. పైకెత్తే వరకు ఆ పక్క రూమ్లో ఉన్న అతనిది తల తుడుచుకునేది 5 సెకండ్లు వచ్చింది సార్. సారీ అన్న, వదిలేయన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాను సార్. నీ కాలు చూస్తుంటే చాలా సన్నగా మొత్తం మజిల్ మొత్తం వెళ్ళిపోయి ఏదో నీకు కాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. సో నీ ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేవాడువా? కాదు, మంచిగానే ఉండేవాడిని, ఎన్సీసీలో ఉండేవాడిని. ఆయన ప్రెసిడెంట్గా చేసిండు, ఆయన వచ్చిండు. ప్రెసిడెంట్ అంటే దేంట్లో అమ్మా? కాంగ్రెస్ సార్. ఓకే, యూత్ కాంగ్రెస్. రమ్మను వీడియోలు తీస్తాడు నా కొడుకు. వాళ్ళ అమ్మని ఇప్పుడు పోయి బట్టలు ఇప్పమని బాత్రూంలో నేను తీసి ఇన్స్టాల్లో పెడతా, అందరు లైకులు కొడతారని చెప్పేసి మాట్లాడిండు సార్. నేనేదో చూపిస్తా, నా తరఫున అజారుద్దీన్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, అందరు వస్తారు. నువ్వు ఎవరన్నా తీసుకొచ్చుకో, నీ కొడుకుని అసలు వదిలేది లేదు, జైలుకే పంపిస్తా నీ కొడుకుని అని చెప్పేసి మాట్లాడాడు. సిఐ నా ఫ్రెండ్, మీరంతా చెక్ చేశారని చెక్ చేసినా అన్నాడు. మరి లేడీస్ దొరికిందంటే లేదన్నాడు సార్. మరి లేడీస్ లేనప్పుడు లేడీస్ దీన్ని ఎట్లా రాస్తారు? ఒక మైనర్ని 3 రోజులు వాళ్ళు జైల్లో కానీ లాకప్లో కానీ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం వాళ్ళకి లేదు. బాబుని ఎవరు కొట్టారు? కింద నుంచి ఆగి పట్టుకొని వచ్చిండు. మాళ్ళంజుడుకలారా మీరు అందరు ఇంతే ఉంటారు. ఎస్ఐ కొట్టిండు, చెంపమైన కొట్టిండు, బూట్ కాలుతో ఇక్కడ కాళ్ళుతో ఇట్లా నలిపిండు. కొడుతున్నా, నిన్ను కాళ్ళు పట్టుకున్న బచ్చులా అన్నా కానీ వదల అజారుద్దీన్ సార్ ఇంటి దగ్గర ఉన్నారంట, లొకేషన్ పెడితే వెళ్ళమన్నారు సార్. సార్ ఇట్లా మీ పేర్లు వాడుకొని ఇలా మీరు వెనుకున్నారని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఇదేంటి సార్, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ పిల్లోని ఇలా చేయడం అంటే? ఎస్ఐకి ఫోన్ చేస్తే మీ ఇంటర్ అడ్రస్ అడిగితే ఇంటర్ అడ్రస్ ఫోన్లో లైన్లో ఉన్నా చెప్తానే ఉన్నా ఇంటికి వెళ్ళిపోయాడు. నన్ను చేపట్టుకొని తిన్నగా కొద్దిగా దూరం తీసుకుపోయి అన్న మా తప్పు అయిపోయిందన్న, కాలేజీ లంజగొడుకు వాడు చేయడం వల్ల మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, క్షమించన్న అని చెప్పేసి అన్నాడు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా చాలా తక్కువ ఛానల్స్ మాత్రమే న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. అవును సార్. ప్రెస్ మీట్ లో 40-50 ఛానల్స్ కంటే పైన ఎక్కువ వచ్చినాయి. న్యూస్ పేపర్ కానివ్వండి, శాటిలైట్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి సార్. కానీ దాంట్లో ఒక 4-5 మాత్రమే పబ్లిష్ చేశారు ఈ న్యూస్ సార్. అంటే దాంట్లో ఎందుకు అలా అంత చేంజ్ అయ్యింది? ఒక ఏసీపీ అయ్యిండు కూడా తప్పుడు ప్రచారాలని ప్రెస్ వాళ్ళని ఆఫ్ చేస్తున్నారు అంటే ఇంకా ఏమని చెప్పాలి సార్? తర్వాత అతను కొంచెం ఏదో వీక్ అయిపోయాడు. తర్వాత వీక్ అయితే మాకు తెలియదు, తర్వాత డౌన్ అయిపోయాడు. డిసెంబర్ తర్వాత బిల్కుల్గా రావడం అనేది మీరు మాట్లాడినటువంటి ఎన్సీసీ సారే చెప్పారు, అంత టెస్ట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత నా బాబు ఫిట్గా ఉంటేనే తీసుకుంటాము, లేదంటే తీసుకోమన్నారు. సార్ ఇవి డబ్బులు కమ్ముడు పోయి పెట్టారా, లేదంటే వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయో తెలియదు. వాళ్ళు రిఫర్ చేసిన డేట్ ఒకటి ఉంది, వీళ్ళు లెటర్ ఇష్యూ చేసిన లెటర్ ఒకటి ఉంది. మాకు డబ్బులు కావాలి, ఇది చేయమని ఎవరి దగ్గర అడగలేదు. నేను ఫస్ట్ నుంచి ఏసీపీ ఫస్ట్ వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మన అజారుద్దీన్ సార్ దగ్గర నుంచి ఎవరి దగ్గర పెద్ద వాళ్ళను కలిసాను, ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించండి సార్ అని అడిగాను. ఈ కేసుల గురించి నేను మాట్లాడలేదు. తర్వాత నాకు ఈ పిల్లోడికి ఎవరైతే అన్యాయం చేశారో ఆ 3 రోజులు ఎవరైతే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని రిమూవ్ చేయాలి డ్యూటీలో నుంచి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కనకదుర్గ గారు. వాళ్ళ అబ్బాయిని జూబ్లీ హిల్స్ పోలీసులు డిసెంబర్లో 3 రోజులు లాకప్లో పెట్టి ఇరక్కుమ్మారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయనేది ఈరోజు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఏంటి ఇప్పుడు మీ అబ్బాయికి పోలీసులు 3rd డిగ్రీ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, దానివల్ల హెల్త్ చాలా ఖరాబ్ అయిపోయిందని చెప్పి చాలా మీడియా ఛానల్స్ అండ్ కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఉన్నాయి. సో మీ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. సో బేసిక్గా ఏమైంది మేడం? ఏమైందంటే ఆ రోజు డిసెంబర్ 15 సార్. డిసెంబర్ 15 ఆదివారం రోజు మా బాబు నేను పడుకుంటే నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు సార్. మా పక్క రూమ్ వాళ్ళది బాత్రూమ్ ఉంది, పక్కన మెట్లు ఉన్నాయి.
ఆ పక్క మెట్ల మీద నించొని రీల్స్ చేస్తున్నాడు సార్ బాబు. రీల్స్ చేస్తూ ఉంటే నెట్ రావట్లేదని చెప్పేసి ఫోన్ పైకెత్తాడంట. పైకెత్తే వరకు ఆ పక్క రూమ్లో ఉన్న అతనిది తల తుడుచుకునేది 5 సెకండ్లు వచ్చింది సార్. అప్పుడు ఆయన ఫోన్ పైకి లేపగానే అది వస్తుంటే ఆయన కేకేసిండంట అందులో ఉన్న అతను. కేకేయంగానే ఏంటి కేకేసిందని ఫోన్ తీసి ఈయన ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు సార్. కింద కురికారంట, 2nd ఫ్లోర్లో ఉంటాం. కిందికి వెళ్ళి ఎందుకు కేకేసినని ఫోన్ చూసుకున్నారంట వీళ్ళిద్దరు. చూసుకున్న తర్వాత అందులో ఆయన తల తుడుచుకున్న వీడియో వచ్చింది సార్. వచ్చిందని చెప్పాడు. వస్తే అక్కడ డిలీట్ చేశారంట ఇద్దరు అనుకొని, ఇది చూస్తే కొడతాడు అందుకే కేకేసినట్టుందని చెప్పేసి అక్కడే డిలీట్ చేశారంట. చేసి ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు ఇంటికి. ఈయన అక్కడే పైకి వచ్చిండు, పిల్లగానే పైకి వచ్చిండు. పైకి వచ్చిన తర్వాత తిడతా ఉంటే నేను ఎందుకు తిడుతుండు బాబునని చెప్పి నేను పడుకున్నదాన్ని లేచి వచ్చాను సార్. పెద్దగా అరుస్తుంటే వచ్చి రాగానే ఏమైందన్నా అని అడిగా నేను. అడిగితే ఏమన్నాడు, మీ బాబు ఇట్లా వీడియోలు తీస్తున్నారు బాత్రూంలో, నాది మా మిస్సెస్ అని చెప్పిండు. చెప్తే లేదన్న బాబు మీ వాళ్ళు ఫోన్లో వీడియోలు చేసుకునేది నీకు తెలుసు కదా అన్న అంటే, తెలిసినా కానీ ఇప్పుడు చేయలేదు, వాళ్ళు తీసింది నాది వీడియో తీసిందని చెప్పేసి ఆయన అన్నాడు. అని బూతులో తిడుతున్నాడు, నా కొడుకు వీడియో తీసాడని చెప్పేసి తిట్టిండు సార్. లేదన్నా అని చెప్పిన. పైన అలీ అన్న అని వాళ్ళ తమ్ముడు ఉంటాడు చిన్న ఆయన వచ్చిండు పైనుంచి, వాళ్ళ అమ్మ వచ్చింది. అందరూ వచ్చి ఏమైంది అంటే ఇట్లా వీడియోలు తీస్తున్నాడు నా కొడుకు అని చెప్పేసి రేమాన్ తిడుతున్నాడు. తిడుతుంటే అలీ వచ్చి నాకు ఫోన్ ఇవ్వమని చెప్పి అడిగిండు. నేను ఇవ్వలేదు సార్ ఫోను. ఇవ్వకపోతే మళ్ళీ అడిగిండు, ఇవ్వకపోతే పగలు కొట్టేస్తానని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఇచ్చేసిన ఫోను. ఈయనకు అడిగిన బాబుకి తీసినవా అని అడిగితే లేదమ్మా అన్నాడు. 2-3 సార్లు వాళ్ళందరి ముందే అడిగాను సార్, నేను తీయలేదు అన్నాడు. మళ్ళీ ఫోన్ తీసుకున్న తర్వాత ఆయన చూశాడు, చెక్ చేస్తే ఫోన్ అందులో వీడియో దొరకలేదు. వీడియో దొరకకపోతే మళ్ళీ డిలీటింగ్లో చూస్తే అందులో తల దూడ్చుకునేది వచ్చింది. నాకు కూడా చూపించి నీ కొడుకు తప్పు చేయలేదు అన్నావు కదా అని చెప్పేసి అన్నాడు. అంటే సరే అన్న, తెలిసో తెలియకో చేసిండు, సారీ అన్న వదిలేయి అన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డాను సార్. నేను కాళ్ళ మీద పడితే ఈ నా కొడుకుని వదిలేదే లేదు, నా కొడుకులకు ఇల్లులు ఇస్తానంట, గలీజ్ ఎంతలే చేస్తారంట సార్. ఓకే. ఆ లోపల ఖాళీదుకు ఫోన్ చేసుకున్నాడు, ఆయన ప్రెసిడెంట్గా చేసిండు. ఆయన వచ్చిండు. ప్రెసిడెంట్ అంటే దేంట్లో కాంగ్రెస్ సార్. ఓకే, యూత్ కాంగ్రెస్. అయితే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ రేమాన్ తమ్ముడు. ఈ వీడియో ఎవరైతే వచ్చిందో అతను రేమాన్, అబ్దుల్ రేమాన్. ఆయన తమ్ముడు చిన్న ఆయన అలీ, ఇంకొక ఆయన ఖాళీదు. ఆ ఖాళీదు వచ్చేసి ఏడా నా కొడుకు ఏడి రమ్మను, వీడియోలు తీస్తాడు నా కొడుకు, వాళ్ళ అమ్మని ఇప్పుడు పోయి బట్టలు ఇప్పమని బాత్రూంలో, నేను తీసి ఇన్స్టాల్లో పెడతా, అందరు లైకులు కొడతారని చెప్పేసి మాట్లాడింది సార్. మాట్లాడుతుంటే అన్న అట్ట మాట్లాడకన్నా అని చెప్పేసి అన్న నేను. పెద్ద మాట్లాడద్దన్న, సరే తప్పు తెలిసో తెలియకో చేసిండు వదిలేయి అన్న అంటే నా కొడుకు వదిలే ప్రసక్తే లేదు అసలు, వదలను అంటే వాళ్ళ డాడీ కూడా లేడు, వదిలే అన్నా అని మళ్ళీ కాళ్ళ మీద బట్టనికి వెళ్తే నెట్టేశాడు సార్ నన్ను. అంటే ఎవరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మిమ్మల్ని అనడం ఇలా నెట్టేసిండు సార్. నెట్టేసి నన్ను బాత్రూంలోకి వెళ్ళమంటుండు సార్. బట్టలు ఇప్తే ఆయన వీడియో తీస్తాడంట, నాకు తీసి ఇందులో వేస్తాడంట, యూట్యూబ్లో ఇన్స్టాల్లో వేస్తాడంట, టెలికాస్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అందరు లైకులు కొడతారని చెప్పేసి మాట్లాడింది సార్. అయినా కానీ నేను కాళ్ళ మీద పడితే నెట్టేస్తే నేను అన్న వాళ్ళ డాడీ కూడా లేడన్న, వదిలే అన్న, వాళ్ళ డాడీ అవుట్డోర్ వెళ్ళాడని చెప్పేసి అన్న. లేదు వాళ్ళ డాడీ కాకపోతే నేను ముగ్గురు ఎవరన్నా తీసుకొచ్చుకో అనని అన్నాడు. అన్న తర్వాతకి నేనేదో చూపిస్తా, నా తరఫున అజారుద్దీన్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, అందరు వస్తారు, నువ్వు ఎవరన్నా తీసుకొచ్చుకో, నీ కొడుకుని అసలు వదిలేది లేదు, జైలుకే పంపిస్తా నీ కొడుకుని అని చెప్పేసి మాట్లాడి సిఐ నా ఫ్రెండ్ ఈ నా కొడుకుని పంపించమన్నాడు. నీ కొడుకు ఇంకా నీ ఇంటికి వస్తే చూడని చెప్పేసి ఇంటికాడ అన్నాడు సార్. అన్నాక ఫోన్ చేస్తే 10 నిమిషాలలో పోలీసులు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి బాబుని ఇక్కడ కొట్టేశారు, తిట్టుకుంటూనే ముగ్గురు కలిసి కొట్టారు బాబుని, రేమాన్, అలీ, ఖాళీద్. అంటే కొట్టడం అంటే ఎలా కొట్టారు, చేతులతో కొట్టారా లేకపోతే? చేతులతో కొట్టి కింద పడిపోయిన వాడిని కాళ్ళతో కూడా తన్నారు సార్. ముగ్గురు కలిసి మా డోర్ ముందే తన్నాక మా సిస్టర్ నేనే ఉన్నాం అక్కడ. మేము ఇద్దరం కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ మిస్సెస్ ఎవరు కాళ్ళు పట్టుకున్నా కానీ వదలలేదు. 10 నిమిషాలు పట్టలేదు సార్ పోలీసులు రావడానికి. పోలీసులు వచ్చి వెనక తీసుకెళ్ళిపోయారు. ఫోన్ కూడా వాళ్ళు గుంజుకొని ఇంకా నాకు ఇవ్వలేదు సార్. ఇవ్వకుండా ఉంటే అర్ధగంట దాకా వీళ్ళు అన్న తిట్టి కొట్టినా కానీ మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉన్న బాబుని తీసుకెళ్ళాక అర్ధగంట సేపు ఉండి వీళ్ళని బతిన్లు ఆడుకుంటున్నా, తప్పైందన్న, తెలిసో తెలియకో తీసిండంటన్నా, వాడు కావాలని తీయలేదని చెప్పేసి అన్నా కానీ లేదు మేము ఇప్పుడు అయినామని చెప్పేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా సార్. మధ్యాహ్నం వెళ్తే 9 వరకు ఉంచుకున్నారు సార్ మమ్మల్ని. లోపల కూడా కూర్చొనివ్వట్లేదు. డిసెంబర్ 15 సార్. ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని లోపల కూడా ఆ సార్ని ఒకసారి కలిసినాం, బాబుకి నాతో మాట్లాడనివ్వట్లేదు, ఎడమే పెడుతున్నారు. బాబుని అంత దూరం కూర్చోబెట్టారు, నాకు ఎక్కడుండి చూపిస్తున్నారు. మళ్ళీ నన్ను కిందికి వెళ్ళమంటే మేము మెయిన్ గేట్ దగ్గర బయటే ఉన్నాం సార్. ఇద్దరం
9 వరకు కూడా మా చెల్లె నేను బయట గేటు బయటే కూర్చున్నాం, ఆ లోపల కూడా కూర్చొనివ్వలేదు. మళ్ళీ 9 అయ్యాక మళ్ళీ పైకి వెళ్ళాడు, ఏం సరే అని చెప్పి అడిగితే వాళ్ళు ఎవరు రాలేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పిండు. బాబు సార్ అంటే బాబు ఇక్కడే ఉంటాడు, వాళ్ళు రావాలని చెప్పేసి అన్నాను. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ 16కి వెళ్ళాను సార్ నేను. మళ్ళీ మా చెల్లెనే తీసుకొని వెళ్తున్నాం, మా సార్ లేడు. వెళ్తే కూడా ఆ రోజు వాళ్ళతో మాట్లాడుకోలేకపోయారు, అయిందా సార్ అంటే లేదన్నాను. మళ్ళీ వాళ్ళు వస్తారు ఉండని చెప్పేసి కూర్చోబెట్టిండు వినోద్ కుమార్ సార్. మళ్ళీ బయటే కూర్చున్నాను. ఆ రోజు 9 వరకు ఉన్నాం నైట్. ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన 9 వరకు ఉండి వాళ్ళు వెళ్ళమన్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసిండు. అంత మాత్రం ఇంటికి పోగానే ఫోన్ చేసిండు ఎస్ఐ. ఫోన్ చేసి వాళ్ళు వచ్చి రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళినాం సార్ నేను మా చెల్లె. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. బాబుని ఒక్కడ కూర్చోబెట్టి వాళ్ళంతా ఒక్కడున్నారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత 15 రోజు తీసుకెళ్లారు. ఆ రోజు ఏమైనా కొట్టారా మీ ముంగట? ఆ రోజు మా ముందు కొట్టలేదు సార్, మా ముందు కొట్టలేదు. ఆ రోజు కొట్టుకోకుండా మేము పోయే వరకే కొట్టారో తర్వాత కొట్టారో బాబుకు తెలుసు సార్. ఆయనకు అన్నం పెట్టేశాక కొట్టారంట. అయితే అప్పుడు మా దగ్గరికి రానివ్వట్లేదు, బాబు మాకు చెప్పలేదు ఏమి. లాకప్ లో ఉన్నాడా బాబు, లేకపోతే బయట అక్కడ స్టేజ్ టేబుల్ మీద కూర్చోబెట్టారా? బయట కూర్చోబెట్టారు సార్, అక్కడ ముందు టేబుల్ పక్కన కూర్చోబెట్టారు. నేను మా చెల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెళ్ళాక బాబును కూడా దగ్గర పిలిచారు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు 3. వాళ్ళ అన్నదమ్ములు కూర్చొని ఉన్నారు. వేరే ఒక పిల్లోని తీసుకొచ్చారు. ఏది వీడియోలు తీసుకున్న పిల్లోడు అన్న కదా, ఆ పిల్లోడిని ఇప్పుడు ఇద్దరు తీసినప్పుడు ఇద్దరిని ఈయనతో పాటు పంపించాలి. ఇద్దరిని పంపించకుండా, అబ్బాయి పేరు బాజీ. ఈ పిల్లోని తీసుకెళ్ళారు కదా, ఈ బాబుని తీసుకెళ్ళినప్పుడు ఆయన రాలేదు, వాళ్ళ తరపున అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఆ పిల్లోని మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు సార్. వాళ్ళే తీసుకొచ్చే వరకు ఈయనకు నిలబెట్టి అడుగుతున్నాడు, ఎవరు అబ్దుల్ రెహమాన్, నువ్వు ఒప్పుకో, మా మిస్సెస్ దాన్ని ఒప్పుకో, నువ్వు నీ మీద ఎఫ్ఐఆర్ చేయను, ఇంకెంతమందికి షేర్ చేసినావో చెప్పు అని అడుగుతున్నాడు సార్. అంటే ఆ వీడియోలో వాళ్ళ వైఫ్ పడలేదు. ఇప్పుడు అబ్బాయి కూడా తీసినప్పుడు ఆ వీడియో సెల్ఫీలా తీసాడా, లేకపోతే మనకి ఫోటో తీస్తున్నట్టు వెనకాల నుంచి తీసాడా? ఫోటో తీస్తున్నాడు కదా సార్. ఆయన వైఫై కోసం ఫోన్ పైకి లేపాడంట. పైకి లేపగానే అక్కడ ఇంటర్ ఉంది, అటు గోడ పక్కన అటు వైఫై కోసం అటు పక్కకి ఎత్తుతారు చెయ్యి. అట్లా ఎత్తేటప్పుడు అక్కడే కిటికీ ఒకటి ఉంది. ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ అయిందా, వెనకాల క్యామ్ నుంచి రికార్డ్ అయిందా? వెనకాల కెమెరా నుంచి అయిపోయింది. అయితే తీసిన తర్వాత అది అప్పుడు అంటుండ ఆయన, మా మిస్సెస్ దాన్ని ఒప్పుకో, నీ మీద ఎఫ్ఐఆర్ ఉండదు, కేసు ఉండదు, ఇక్కడ నుంచే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటున్నాడు. బాబే అన్నాడు, నేను తీయలేదు అంకుల్, నీది ఒక్కడితే, అది కూడా పొరపాటున వచ్చింది అంకుల్, సారీ, నేను కావాలని చేయలేదు అంకుల్ అని చెప్పేసి బాబు అన్నాడు. అన్న తర్వాత కూడా లేదు, నువ్వు ఒప్పుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది, నిన్ను వదిలేస్తాం అని చెప్పేసి అన్నాడు. అన్నా కానీ బాబు ఒప్పుకోలేదు సార్, ఒప్పుకోలే. మళ్ళీ తర్వాత నన్ను కిందికి వెళ్ళమన్నారు. నేను కిందికి వెళ్ళిపోయాక వాళ్ళని అక్కడ మాట్లాడినాక ఎస్ఐ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి సేకాడికి రూమ్లోకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. నన్ను పిలవట్లేదు సార్. మరి ఇప్పుడు బాబు తప్పు చేసిండు కదా, నేను 2 రోజుల నుంచి తిరుగుతున్నా, నాకు పిలిచి చెప్పాలి కదా సిఐ కూడా, నీ కొడుకు ఇట్లా చేసిండు, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. చెప్పలేదు అసలు. ఆ సార్ని నేను ముఖం కూడా చూడలేదు సార్, నిన్నటి వరకు కూడా అతని ముఖం చూడలేదు నేను ఆ సార్ది. అయితే తర్వాత నన్ను కిందికి వెళ్ళమని చెప్పేసి ఎఫ్ఐఆర్లో లేడీస్ కూడా అని చెప్పేసి ఏమో రాశారంట సార్, నాకు తెలీదు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ రోజు టైం 10 దాటింది సార్, 10:30 అట్లా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు, సార్ నిన్ను రమ్మన్నాడు వెళ్ళమని చెప్పారు. పైకి వెళ్ళాను నేను. పైకి వెళ్ళాక ఏంటి సార్ అని అడిగా, ఏమైంది సార్ ఎఫ్ఐఆర్ అయిపోయిందా అంటే ఇప్పుడు అయిపోయింది ఎఫ్ఐఆర్ అని చెప్పేసి వినోద్ కుమార్ సార్ చెప్పిండు. చెప్పగానే ఏముంది సార్ ఎఫ్ఐఆర్లో, లేడీస్ ఉందా జెంట్స్ ఉందా అని అడిగా. అందులో అయితే జెంట్సే ఉందని చెప్పేసి అన్నాడు. మరి ఎఫ్ఐఆర్ కూడా జెంట్స్ అంటే కాదని చెప్పిండు. అయితే మరి అందులో మీరు ఫోన్ మొత్తం చెక్ చేసుకున్నారు కదా, 2 రోజుల నుంచి అక్కడ ఫోన్ ఉంటుంది, అప్పటికి మీరు అంతా చెక్ చేశారంటే చెక్ చేసినా అన్నాడు. మరి లేడీస్ దొరికిందంటే లేదన్నాడు సార్. మరి లేడీస్ లేనప్పుడు లేడీస్ దాన్ని ఎట్లా రాస్తారు అని అడిగాను. అంటే వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసేసి ఎలా అయితే ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా రాసినప్పుడు బాబు ఎలా ఇరుక్కుంటాడో చూసి వాళ్ళకి అనలైజ్ అయ్యే రాశారు. అయితే అందులో వాళ్ళకి ఏ క్లూ దొరకలేదు సార్, అందులో లేడీస్ అసలు లేనే లేదు. అయితే అంతకుముందు ఆ పిల్లోని అడిగినా నేను పైకి పోగానే, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటే, వీళ్ళు తీసుకొచ్చావు, దేనికి వచ్చినావు అని అంటే, ఆంటీ తీసిండు వీడియో మేము చూసినాం అని చెప్పిండు. ఆ వీడియో చూసినప్పుడు నాకు ప్రూఫ్ చూపేవని నేను అడిగాను సార్. ఇప్పుడు చూశారు కదా, డిలేటింగ్ దాంట్లో కూడా ఉంటుంది కదా సార్ అని అంటే, ఇంకా మాట్లాడలేదు ఆ పిల్లోడు, ఇంకేం మాట్లాడలే. వాళ్ళకి వెళ్ళి చూస్తుండే వాళ్ళ మొక్కకి వెళ్ళి ఇంకేం మాట్లాడలే. సరేలే నీ పని ఇట్లా కాదని అక్కడ తిట్టేసిన ఆ పిల్లోడిని. తిట్టాక వాళ్ళు వెళ్ళిపోయారు, ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబుని తీసుకెళ్ళాలి సార్ అని అడిగా నేను. 2 రోజులు అయిందంటే ఆయన అన్నట్టుగా వాళ్ళు నరుకుతారు,
చంపుతారు, నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి వినోద్ కుమార్ ఎస్ఐ గారు అన్నారు. అమ్మ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాబు మైనర్, ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో అప్పుడు బాబుకి 17 years, 17 ఏళ్ళు. సార్ ఒక మైనర్ని 3 రోజులు వాళ్ళు జైల్లో కానీ లాకప్లో కానీ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం వాళ్ళకి లేదు. లేదు సార్. తీసుకెళ్ళి ఒక జూనియర్ హోమ్లో పెట్టాలి. ఒకవేళ బాబు చేసిండు అనుకుందాం, సార్ చెయ్యలేదు చేసిండు అది తర్వాత విషయం, కానీ లీగల్గా వెళ్ళినా సరే పోలీసులు వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలంటే బాబుని తీసుకెళ్ళి జూనియర్ హోమ్లో పెట్టాలి, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు. పోనీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందమ్మా? ఎఫ్ఐఆర్ ఆ రోజు చేశారు, వాళ్ళు అంతా అనుకోనే చేశారు సార్. ఇదంతా కావాలనే ఖాళీద్ అనే పర్సన్ ఉన్నాడు కదా, కాంగ్రెస్లో ఉన్నాడు అంటే ఆయన నేను కాంగ్రెస్లో ఉన్నా నేనేది చేసినా చెల్లుతుంది అమ్మ. ఆ నీచమైన మనిషి గురించి పక్కన పెడదాం. ఎప్పుడైతే మీరు ఒక లేడీని పట్టుకొని నువ్వు బాత్రూమ్కి వెళ్ళు, బట్టలు ఇప్పు, నేను వీడియో తీసి లైకులకి పంపిస్తాను, యూట్యూబ్లో ఇస్తానని చెప్పిన వాడి అట్లాంటి ఒక నీచుని పక్కన పెడదాం. అతని వెనకాల నవీన్ యాదవ్ ఉండని, అజారుద్దీన్ ఉండని, అంజన్ కుమార్ యాదవ్ ఉండని, ఎవరైనా ఉండనివ్వండి, ఇట్లాంటి నీచులు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు బాబుకి ఏదైతే అక్కడ మనకి పోలీస్ స్టేషన్లో అయ్యింది కదా, బాబుని ఎవరు కొట్టారు? బాబుని ఎవరైనా కొట్టారమ్మా? కానిస్టేబుల్ నేను ఎప్పుడు కొట్టాడు? ఫస్ట్ డే కొట్టాడా, సెకండ్ డే కొట్టాడా, థర్డ్ డే కొట్టాడా? ఫస్ట్ డే పోగానే కింద నుంచి టాగి పట్టుకొని వచ్చిండు. వచ్చి నీ పేరు ఏం పేరు అని అడిగితే అజిత్ కుమార్ శర్మ అన్న. క్యాస్ట్ ఏంటిది అని అడిగి మాళ్ళు ఉన్నాయని అని చెప్పిన. అయితే గలీజ్గా తిట్టి మాళ్ళ కాదు అని గలీజ్గా తిట్టి అక్కడ టాకీ పెట్టి పక్కన లాఠీది అది ఉంది, ఆ పైప్ లాఠీ తీసుకొని ఈ కాలు మీద కొట్టిండు. కొట్టి కొడుతున్నా నిన్ను కాళ్ళు పట్టుకున్న బచ్చులా అన్నా కానీ ఇంకొక ఆయన కూడా ఉంది నాతో పాటు, ఆయన కూడా ఎందుకు పాపం చిన్నపిల్లగాడు కొట్టమాకని కూడా అన్నాడు. అయినా కానీ వదలకుండా కొట్టి నీకు పుట్టిండారా, నీకే పుట్టిండా అని ఆయన్ని కూడా గలీజ్గా తిట్టి నువ్వు కూడా కేసులోనే ఉన్నావు. అది కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ నిన్ను అలా అనేది? కానిస్టేబుల్ ఆయన కొట్టిన ఆయన కొట్టి అట్లా తిట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ అది టాకీ తీసుకొని. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కొట్టాడా, లెఫ్ట్ లో కొట్టాడా? ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ నుంచి కింద దాకా కాలు మీద కొట్టిండు. నీ కాలు చూస్తుంటే చాలా సన్నగా మొత్తం మజిల్ మొత్తం వెళ్ళిపోయి ఏదో నీకు కాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అనేది అనిపిస్తుంది. సో నీ ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేవాడువా? కాదు, మంచిగానే ఉండేవాడిని, ఎన్సీసీలో ఉండేవాడిని. అంటే ఎన్సీసీలో అంటే ఏం చేసేవాడివి ఎన్సీసీలో? అది ఎప్పుడు వెళ్ళావు లాస్ట్ ఎన్సీసీలోను? డిసెంబర్లో అది జరగక ముందు. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఏదైతే ఈవెంట్ అవ్వక ముందు వాళ్ళని కొట్టక ముందు ఎన్సీసీలో బాగా వెళ్ళేవాడివి, అంటే బాగా ఉరికేవాడివా ఎన్సీసీలో? డ్రిల్ చేసేవాడిని, ఇది రన్నింగ్ ఫైరింగ్ అన్నీ చేసేవాడిని. అప్పుడు అన్నీ చేసేవాడివి. సో మేడం బాబు వెళ్ళారంటున్నారు కదా, ఏదన్నా దానికి ప్రూఫ్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. అవి కూడా ఇవ్వండి అమ్మా. సో దీంట్లో ఎక్కడున్నామా మనం? 5గురిలో అట్లా. సో ఈ ఫోటోలో అయితే బాగా మంచిగా గన్ పట్టుకొని డ్రిల్ కూడా చేస్తున్నావు. దీనికి ఇలా అయిందా అంటే వాళ్ళు ఎన్నిసార్లు కొట్టారమ్మా నేను కానిస్టేబుల్? 15 నిమిషాల దాకా కొట్టింది సార్. అంటే కంటిన్యూస్గా ఎలా కాలుతో బూట్తో దన్నాడా లేకపోతే ఎలా కొట్టాడు? దాంతో లాఠీ దాంతో నేను కొట్టాడు. ఆయనకి ఎప్పుడైనా చెప్పావా నాకు 17 years అని? ఆయనకి తెలుసు నాకు 70 అని. వేరే ఆయన కూడా చెప్పిండు, చిన్నపిల్లగాడు రా వీడికి తక్కువ ఏజ్ ఉంది అని కూడా చెప్పిండు. ఆయన పేరేమైనా గుర్తుందా కానిస్టేబుల్ పేరు నీకు? తెలియదు. ఓకే. సో ఎస్ఐ వాళ్ళు ఎవరైనా చూసారని నువ్వు కొట్టేటప్పుడు అక్కడ అంటే వాళ్ళు వేరే సైడ్ ఉన్నారు, నన్ను ఇటు సైడ్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారుగా, అటు సైడ్ తీసుకొని కొట్టిండు. ఓకే. అంటే బేసిక్గా ఇప్పుడు మీ క్యాస్ట్ని పట్టుకొని నేను తిట్టాడు, తర్వాత ఏమని చెప్పి కొట్టాడు నిన్ను? మాళ్ళంజుడకలారా మీరు అందరు ఇంతే ఉంటారు, వీడియోలు తీస్తారు అది ఇది అని కొట్టిండు. ఆ తర్వాత ఇంకెవరైనా చేస్తారని మీద పోలీస్ స్టేషన్లో? అంటే అంత తర్వాత వాళ్ళు వచ్చారు ఆడ కూర్చున్నారు, అప్పుడు ఆ ఎస్ఐ కొట్టిండు, చెంపమైన కొట్టిండు, బూట్ కాలుతో ఇక్కడ కాళ్ళతో ఇట్లా ఇట్లా నలిపిండు. ఎట్లా? అది షూ వేసుకొని అదే పోలీస్ బూట్ తోని నీ కాళ్ళని ప్రెస్ చేస్తాడు. ఎట్లా మనం సిగరెట్ తాగిన తర్వాత ఎలా చేస్తామో అలా నేను నమ్మలేస్తాడు. ఎస్ఐ పేరేంటమ్మా? వినోద్ కుమార్ రెడ్డి. వినోద్ కుమార్ రెడ్డి. సో సిఐ గారు ఎప్పుడైనా కలిసారా నేను ఆ ప్రొసీజర్లో? ఆ 3 రోజులు నువ్వు అక్కడ ఉన్నావు కదా? కలవలే, కానీ ముందు నుంచే వెళ్ళేవాడు, చూసేవాడు నన్ను. ఓకే. సో దీనికంటే ముందు నువ్వు ఎన్సీసీలో ఉన్నావు కదా, అప్పట్లో ఎలా చదువుకునేవాడువా మంచిగా? మంచిగా. ఎక్కడ చదువుకుంటున్నావు నువ్వు? ఎక్కడనే గవర్నమెంట్ స్కూల్ యూసఫ్ కూడా చెప్పొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఎన్సీసీలో వెళ్ళాలంటే బాగా దానికి ఫిట్నెస్ ఉండాలి,
మంచిగా ఉరికి మంచిగా బ్రీత్ తీసుకున్న వాళ్ళనే తీసుకెళ్తారు అక్కడ. అవును. ఇప్పుడు నీకు ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి మొన్న పోలీస్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి, దట్ నీకు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అలా ఉంటే ఇంతకుముందు నువ్వు ఎన్సీసీలో వెళ్ళే ఛాన్సే లేకపోతుండే. అండ్ ఇంకొకటి స్పైనల్ కూడా ఏదో అయ్యింది బ్యాక్ బోన్కి అని చెప్పేసి కూడా ఒకటి చెప్పారు. నీ బ్యాక్ బోన్కి ఏదైనా అయిందమ్మా వెనకాల వెన్నుపూసకి? ఇక్కడ వాళ్ళు వంగబెట్టి ఇట్లా గుద్ది తన్నీరు. ఎవరు తన్నారు అది? వాళ్ళు ఖాళీద్ అలీ రెహమాన్ ముగ్గురు. ఎక్కడ ఫస్ట్ డే మనకి ఎప్పుడైతే నీ మొబైల్ పట్టుకున్నారో అప్పుడు అక్కడే కొట్టారు నేను? అక్కడనే కొట్టారు. ఓకే. దాన్ని కొట్టడం వల్ల నీకు పెయిన్ కానీ ఏదైనా అయ్యిందా ఆ 3 daysలో? ఎప్పుడైనా మెడికల్స్కి ఎక్కడ తీసుకెళ్లారా డాక్టర్ దగ్గరికి? నేను పోలీస్ స్టేషన్లో కానీ పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత అంటే టాబ్లెట్లు వేసుకున్నాను. అంటే ఎవరు ఇచ్చారు టాబ్లెట్స్ నీకు? డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు. సార్ మీరు తీసుకెళ్లారా మన డాక్టర్ దగ్గరికి? 3 days అతను అక్కడ ఉన్నాడు, అంతమంది కొట్టారు. సార్ కొట్టిన విషయం అయితే మాకు ఒక 1 week వరకు కూడా తెలియదు సార్. ఓకే. ఈ బాబు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు నాకు కాల్ చేశారు. రాంబాబు అంటే అవునండి అన్నాను. మీ అబ్బాయి మీద ఇలా వీడియో తీశారని చెప్పి కేసు పెట్టారు, ఆ ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పేసి అంటే, సార్ మీకు ప్రూవ్ అయితే అది ఎఫ్ఐఆర్ చేసి కోర్టు పంపించండి, జైలుకు పంపించండి అని చెప్పాను. నేను షూట్లో ఉండి ఫోన్ కట్ చేశాను సార్. ఓకే. ఇంకా తర్వాత నాకు ఎవరు కాల్ చేయలేదు. మా మిస్సెసే కంటిన్యూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వస్తుంది, అదే జరిగింది సార్. వచ్చిన తర్వాత కూడా ఈ బాబుని పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంచలేదండి. ఇంటికి వెళ్తే వాళ్ళు చంపుతారు చేస్తారని చెప్పేసి ఎస్ఐ చెప్పడంతో మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసింది. అక్కడ కూడా వాళ్ళ ఎవరు ఈ రెహమాను మనుషుల్ని, పిల్లలు ఉన్నారు కదా ఎంతో పడి తిరిగిన వాళ్ళని ఆ ఏరియాలలో ఎక్కడెక్కడ ఉంటున్నాడు ఏంటి అని చెప్పేసి తిప్పినాడు. మొన్న లాస్ట్ కూడా ఈయనకన్నా చిన్న ఆయన ఉన్నాడు, ఆయనను కూడా ఫాలో అవ్వకుండా మా ఇల్లు ఎక్కడని చూడటానికి వచ్చారు. ఓకే. ఇది జరిగిన తర్వాత సార్ నేను ఫస్ట్ కాలు లైట్గా బెండ్ అయిపోతుంది. ఈ కాలు బెండ్ అయిపోతుంటే ఏమంటే నొప్పులేస్తుంది బాగా ఎందుకో అని చెప్పేసి అంటున్నాడు. స్కూల్కి నడిపాయన కన్నా కూడా ముందు వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంట్లో నుంచి, కానీ అక్కడ పోయే వరకే స్కూల్కి ఆయనకన్నా వెనకెళ్ళిపోతున్నాడు. నాకు సార్ కూడా ఫోన్ చేశారు, ఇంకా ఇప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చినాడు ఇట్లా అని చెప్పేసి అంటుంటే, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నాను, ఏడ తిరుగుతున్నాను అంటే, నడవలేకపోతున్నా, అక్కడక్కడ కూర్చుంటే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అన్నాడు. సార్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్ సపోర్ట్ తీసుకోవడం కానీ, అజరుద్దీన్ సపోర్టో లేకపోతే వాళ్ళకున్న కాంటాక్ట్స్ సిఐతో అలా మాట్లాడుకొని అబ్బాయి మీద 3 days లాకప్లో పెట్టించారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? సార్ నేను మొన్న అజరుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళానండి. అది కూడా చాలామంది ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని, ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చాలామందిని అడిగితే ఫోన్లు చేస్తున్నారు, పలానా దగ్గర ఉంటారని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా అక్కడికి పంపించే కానీ వాళ్ళు నాతో పాటు రావడం కూడా జరగలేదు. ఇప్పుడు ఒక 10 రోజులు అవుతుంది సార్. లాస్ట్ శుక్రవారం కాకుండా అంతకుముందు సోమవారం రోజు ఈ బాబుని ఉస్మానియాకి 2వ తారీఖు డిశ్చార్జ్ అయినాడు కదా సార్. తర్వాత నేను మళ్ళీ ఈయన ట్రీట్మెంట్ ఆగిపోతుందని చెప్పి మళ్ళీ అక్కడ అడ్మిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఏమన్నారంటే, బాబుని ఇంకా తీసుకోము, మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకుపోయి మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకురావటమేనా, ఒక్కసారి కేసు తీసేసిన తర్వాత ఇక తీసుకోము అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఓపీలు కూడా అక్కడ 2 ఓపీలు తీసుకున్నాను సార్. ఒకటేమో నరాలకు సంబంధించిన దానికి, ఒకటేమో క్యాజువాలిటీకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ డాక్టర్ని కలిసాము. ఈ బాబుని ఎవరైతే చూసారో ఆవిడని అడిగితే ఇదే సమాధానం చెప్పారు. ఇంకా తీసుకోరని చెప్పేసి బల్ల గుద్దినట్టు చెప్పితే ఇంకా నేనేం చెప్పాలి సార్. ఆ నుంచి తీసుకొని వస్తున్నా. అప్పుడు వేరే ఒక అతను ఫోన్ చేసి, అజరుద్దీన్ సార్ ఇంటి దగ్గర ఉన్నారంటే లొకేషన్ పెడితే వెళ్ళమన్నారు సార్. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని సార్ దగ్గరికి వెళ్ళాం, కలిసాము. సార్ ఇట్లా మీ పేర్లు వాడుకొని ఇలా మీరు వెనుకున్నారని చెప్పేసి ఇలా చెప్తున్నారు, ఇదేంటి సార్, ఇది ఎంతవరకు కరెక్టు, ఈ పిల్లోని ఇలా చేయడం అంటే, అటువంటి తప్పుడు పనులకు మేము ఎప్పుడు కూడా సహకరించము, సహాయం కానీ అటువంటి ఏవీ చేయం, వాటికి ఆడెవడో మాకు తెలీదు అంటే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసే ఉండదు, అసలు అటువంటి వాటికి మేము ఎంకరేజ్ చేయమని చెప్పేసి అన్నారు. బాబుకి ఏమైనా ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా కావాలంటే హెల్ప్ చేద్దాము, ఉస్మానియా హాస్పిటల్లో మా పిఏ మాట్లాడతారు అంటే, సార్ అక్కడి నుంచే వస్తుంది సార్, ఇప్పుడు ఇన్ని రోజులు కూడా నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు బయట హాస్పిటల్లో చేయించుకున్నా, డబ్బులు అయిపోయింది, ఇంకా ఉస్మానియాలో జాయిన్ చేశాను సార్ అన్న. మరి అలా అదేదైనా ఉంది అంటే సరే కాస్ట్యూమ్ చూసుకుంటాడు అని చెప్పేసి అన్నారు. ఆయన నెంబర్ ఇస్తే ఆయనతో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ సిఐ తోటి తర్వాత ఏసీపీ గారితో మాట్లాడి తర్వాత నేను చెప్తానని చెప్పేసి అన్నారు. సార్ ఇప్పుడు ఏదైతే ఉస్మానియా దాంట్లో మీకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ అయ్యింది,
మొన్న ఒక ప్రెస్ రిలీజ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏసీపీ గారు. అవును ఏదైతే మెడికల్ కాలేజ్ డాక్యుమెంట్ ఉందో సార్. దాంట్లో బాబుకి డయాబెటీస్ ఇంకా న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి సార్. అండ్ దాంట్లో ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంది సార్. 16th రోజు డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పేసి ఉంది. ఈ రోజు డేట్ వచ్చి 15th. సో అంటే బేసిక్గా అది ఒరిజినల్ డాక్యుమెంటా లేకపోతే ఎవరన్నా దాన్ని ఫార్జ్ చేశారా ఏంటి దాని కదా? సార్ ఇది పోలీస్ స్టేషన్లో ఒక లేడీ పోలీస్ వాళ్ళు ఇచ్చింది సార్. ఓకే. మొన్న 10వ తారీఖు రోజు మా భార్య కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోకపోగా గేట్లు వేసేశారు. అట్లా తర్వాత ఎంఆర్పిఎస్ అతను ఒక రామ్ ప్రసాద్ అని వచ్చారు మాతో పాటు. ఆయన పెద్దగా గొడవ చేసి బాబుని లోపల కూడా నిలబడే పొజిషన్ లేదు, ఆయన లోపలికి కూడా వెళ్ళనివ్వలే. ఆయనే వాళ్ళందరూ నెట్టుకొని పోయి లోపలికి వెళ్ళి చైర్ తీసుకొచ్చి గేట్ ముందే కూర్చోబెట్టారు. అప్పుడు ఈవిడ తీసుకొచ్చి ఇది ఉస్మానియా హాస్పిటల్ మీడియాకు చూపించారండి. ఇది ఉస్మానియా హాస్పిటల్లో ఇచ్చారు, డాక్టర్ సంతకం పెట్టారు, ఈ బాబుకి నరాల జబ్బు ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఇంకొక పేపర్ ఏదమ్మా దీనికి ఉంటుంది, దానికి అర్థం కూడా వాళ్ళే చేసి ఇచ్చారు సార్. దానికి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఉందో దానికి గూగుల్లో వెతికి ఇది టైప్ చేసి గూగుల్లో వెతికితే ఒక ప్రింట్ తీశారు. ఆ ప్రింట్ కూడా ఆవిడ మీడియాకి చూపించారు. నేను అప్పుడు చూసుకోలేదు అక్కడ. సరే కదా అని చెప్పేసి ఇది పట్టుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ 3వ తారీఖు పోలీస్ స్టేషన్ నుంచి అప్లికేషన్ వెళ్ళింది వాళ్ళకి సార్. 16వ తారీఖు అడ్మిట్ అని వేశారు. తర్వాత 2వ తారీఖు 2వ తారీఖేమో డిశ్చార్జ్ అని వేశారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ సార్ ఇప్పుడు ఉస్మానియాకి వెళ్ళింది మీరు. అవును. మళ్ళీ పోలీస్ వాళ్ళకి డాక్యుమెంట్ ఎలా ఇచ్చారు అంటే మీరేమన్నా వాళ్ళకి చెప్పారా అడ్మిట్ చేశామని చెప్పేసి? అంటే ఇంటికి వచ్చారు కదా సార్. లాస్ట్ మంత్ 20వ తారీఖు ఎస్ఐ వచ్చేసి నేను కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తున్నా అందరికి ఆఫీసులకి. ఓకే. అంటే ఎక్కడెక్కడ వెళ్ళారు మీరు కంప్లైంట్ ఇవ్వాలి? నేను హ్యూమన్ రైట్స్కి వెళ్ళానండి. ఓకే. ఫస్ట్ హ్యూమన్ రైట్స్కి వెళ్తే మీరు ఈ కంప్లైంట్ పోలీస్ ఆఫీసర్లకు ఎవరికైనా ఇచ్చారని అడిగారు. అడిగితే సార్ నేను ఇంకా ఎవరికి వెళ్ళలేదు, ఫస్ట్ మన దగ్గరికి వచ్చానంటే లేదు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ ఇస్తారు, కాపీ ఒకటి ఇస్తారు, ఆ కాపీ తీసుకొని రండి అంటే ఈ బాబుని తీసుకొని వెళ్ళానండి. జడ్జి గారు కూడా చూశారు ఈ బాబుని. అక్కడ కూర్చోబెట్టుంటే అందరు లేచి ఉన్నారు, నేను ఒక్క ఆయన కూర్చున్నాడు. ఏమైంది హ్యూమన్ రైట్స్లో చూసారు ఈయనను కూడా. ఆ సార్ పైకి వెళ్ళిపోయారు, మేము వచ్చేసి మళ్ళీ ఈయనను తీసుకొని వెళ్ళిపోయి మన అసెంబ్లీ పక్కన పెద్దది ఉంది కదా సార్ పోలీస్ది, ఓకే, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి డీసీపీ సార్ది కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఒక మళ్ళీ ప్రింట్ ఇంకొకటి ఇచ్చారు, కాపీ ఇచ్చారు. ఆ నుంచి మళ్ళీ కమిషనర్ సార్ డీసీపీ సార్ని కలిసారా మీరు? అక్కడ లేదు సార్, కలవనివ్వలేదు ఆయన. వాళ్ళ ఆఫీస్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు దానికి అక్నాలజ్మెంట్ ఇచ్చారు. అవును. తర్వాత కమిషనర్ గారు సార్ ఆఫీస్ అంటే అక్కడ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 ఉంటే అక్కడికి వెళ్ళాను. కమాండ్ సెంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అదే పేపర్ ఇచ్చారు. ఈ 2 పేపర్లు తీసుకొని ఫస్ట్ హ్యూమన్ రైట్స్లో ఇవ్వాలని చెప్పి సాయంత్రం అయింది సార్, 3:30-4 అవుతుంది. అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఈ పేపర్లన్నీ జమ చేసి మళ్ళీ ఆయనకి డాక్టర్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ ఏదైనా ఉంది అంటే అవన్నీ జనవరిది మధ్యలో నెలది 3 పేపర్లు ఇవ్వమన్నారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చి నాకు కూడా మళ్ళీ ఇటువంటిది ఒక పేపర్ ఇచ్చారు, తీసుకొని వచ్చేసాను సార్. 2 రోజుల తర్వాత నేను ఆ రోజు 2 రోజులు కాదు, 1 రోజు ఆ తర్వాత నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాను. వెంకటరెడ్డి గారు అండి, ఓకే, బంజారాయిల్స్. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కోసం ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే తీసుకోలేదు. 1.5 అవర్ కూర్చోబెట్టారు, తీసుకోలేదు. జూబ్లీహిల్స్లోనే ఇవ్వాలి అంటే సారే కదండి, ఆయన చెప్పలేదు నాకు. కానిస్టేబుల్ ఈ పేపర్ తీసుకొని లోపలికి వెళ్ళారు, ఏసీపీ గారితో మాట్లాడారు, మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి ఇది ఇక్కడ కాదంట జూబ్లీహిల్స్లోనే ఇవ్వాలి అని చెప్పేసి అంటే సారే కదా సార్ ఇన్ఛార్జ్ అంటే, అయినా కానీ అక్కడే ఇవ్వాలి అని చెప్పేసి అంటే, సార్ నాకు అన్యాయం జరిగింది అదే స్టేషన్లో, ఇంకా అదే స్టేషన్లో ఎవరు తీసుకుంటారు సార్ అని చెప్పేసి అన్నా. అంటే అన్యాయమైన స్టేషన్లోనే మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకే ఇవ్వమన్నారు, అంటే వాళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళకే ఇవ్వమన్నారు, అంతేగాని వాళ్ళ మీద ఉన్న ఏసీపీ తీసుకోవట్లేదు. అయితే సార్ నేను ఈ కంప్లైంట్స్ కన్నా ముందు జూబ్లీహిల్స్ ఏసీపీ సార్ ఉన్నాడు, వెంకటగిరి సార్, ఆ సార్ పేరు ఏదో ఉంది. ఆయనకి ఫస్ట్ నేను ఈ బాబు పరిస్థితి అంతా పెట్టగానే ఆయన కాల్ చేసి మాట్లాడారు. ఏంటమ్మా అంటే, ఇది సార్ పరిస్థితి, పిల్లోడు నడవలేకపోతుంది, డిసెంబర్లో కుట్టారంట పోలీసు వాళ్ళు అని చెప్పేసి అంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎస్ఐతో మాట్లాడు అని చెప్పేసి అన్నారు. ఆయన ఏమైతే చెప్తారో అది నాకు చెప్పని చెప్పేసి అన్నారు. సార్ ఇగో ఈ ఎవరైతే కొట్టారో ఏసీపీ సార్ ఏమంటున్నారు, వాళ్ళని వెళ్ళి మళ్ళీ వాళ్ళకే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని అడ్వైజ్ అడగండి అంటున్నారా? ఏది వెంకటరెడ్డి గారు అన్నారు సార్. ఓకే. ఈ ఫస్ట్ ఏసీపీ జూబ్లీహిల్స్ అసలు ఏసీపీ సార్ ఏమో అతనితో మాట్లాడు, అతను ఏమంటున్నారో విని నాకు చెప్పని చెప్పేసి అన్నారు. నేను అతని దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా మా బాబు పేరు అజిత్ కుమార్ అండి, వాళ్ళ ఫాదర్ని నేను. ఇట్లా మా బాబు పరిస్థితి ఏం బాగోలేదు, మీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో 3 రోజుల నుంచి కొట్టారు కదా, 3 రోజులు ఉంచాల్సిన రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి,
కొట్టాల్సిన అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అడిగాను. దానికి ఏమన్నారు ఏసీపీ గారు? ఏసీపీ గారు కాదు సార్, ఎస్ఐ గారు వినోద్ కుమార్ రెడ్డి గారు. వినోద్ కుమార్ రెడ్డి గారిని అడిగి కలవమన్నారు కదా. ఆయన ఏదైతే చెప్తారో అది నాకు చెప్పమని చెప్పేసి వెంకటగిరి సారు, వెంకటగిరి సారు ఏదో ఉంది, పుల్ పేరు అయితే తెలీదు, ఆ సారు ఈయన పోయి అడగగానే, ఎవరు వినోద్ కుమార్ రెడ్డి గారిని అడగగానే 3 రోజులు పెట్టుకున్న దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, నో ఆన్సర్ దానికి. నేను కొట్టలేదు, మేము ఎందుకు కొడతా సార్, నేను ఆ పిల్లోని చూసారు ఎట్లా ఉన్నాడు, నేను కొట్టలేదు, అసలు నేను కొట్టలేదు అంటున్నాను. మరి మీరు కొట్టకపోతే మీ స్టేషన్లో ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడిగారు. అసలు మేము కొట్టమండి, నేను కొట్టను, ఎవరు కొట్టారంటే నాకేం తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. మీరే కదా సార్ స్టేషన్ ఇన్ఛార్జి, మీరే కదా కేసు పెట్టి తీసుకొచ్చింది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే పక్కన ఉన్న ఆయన పిలిచి, ఏమో ఈ వాళ్ళ పిల్లోనంట మనం కొట్టామా అంటే, ఆయన సెక్షన్లో పెట్టి వాళ్ళని కొట్టమండి అని చెప్పేసి అన్నారు. అంటే పిల్లికి ఎలుగ సాక్ష్యం లెక్క అన్నట్టు వాళ్ళ మనుషుల్ని అడుగుతున్నారు. నాకు ఇక అప్పుడు అర్థమైపోయింది, ఈయన నేను కొట్టలేదు, ఏమో ఎవడు కొట్టాడో నాకేం తెలుసు అంటే, పోలీస్ స్టేషన్లోనో మనం ఏడాది అడవిలో ఉన్నామా సార్, మనం ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, నేను అది కూడా అడిగి, మీరు కొట్టలేదంటే ఒకసారి నాకు అది చూపించండి అంటే, మీకు ఎలా చూపిస్తాం, అది రూల్ కాదు, రూల్ లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, సార్ నేను వెళ్తున్నాను అంటే, లేదు ఉండు, మా పై ఆఫీసర్ వస్తారు, సిఐ గారు మాట్లాడాలంటే, మీ దగ్గర నుంచి వచ్చిన అమూల్యమైనది చాలండి నాకు, ఇంకా నాకు ఏం అవసరం లేదు, నేను వచ్చేసాను, ఎవరిని కలవాల్సిన పని లేదని వచ్చాను. వచ్చిన తర్వాత సార్కి చెప్పాను, ఇలా అంటున్నారంటే, నేను ఇప్పుడు ఆ స్టేషన్లో లేను రాము, నాకు వేరే కేసు మీద నేను వేరే దగ్గరకు వచ్చేసాను, ఇప్పుడు బంజారా హిల్స్ ఏసీపీ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారంటే, మళ్ళీ ఇవే ప్రూఫ్స్ వాట్సాప్లో ఆ సార్కి పెట్టా. ఓకే, పెట్టిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, మన ఇద్దరం ఏమన్నా కలిసే ఉంటాం అది ఇది అని చెప్పేసి మామూలుగా మాట్లాడారు. ఏమో సార్ నాకైతే ఐడియా లేదు, నేను పోలీస్ స్టేషన్కి అయితే రాలేదని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత 2 రోజులు టైం నేను బయట మీటింగ్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అవి, ఆ తర్వాత ఫోన్ చేయి కలుస్తున్నారు. 2 రోజుల తర్వాత వెళ్ళి కలిశాను సార్. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఈ బాబుని కూడా, సోమవారం అడ్మిట్ కావాల్సిన పిల్లోని, ఈ బాబుని డైరెక్ట్గా నేను మా మిస్సెస్ తీసుకెళ్ళి 11 గంటలకు వెళ్ళి 1:30 వరకు అక్కడే ఉన్నాం. ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఇది కాల్ రికార్డ్ ఏదో కేసు అయి జరుగుతుంది. ఓకే, ఆడ కాల్ ట్యాపింగ్ అది జరుగుతుంది. అక్కడి నుంచి రావడం వల్ల లేట్ అయింది అని చెప్పేసి లోపలికి తీసుకుపోతే బాబుని ఎత్తుకుని, అరే ఎట్లా కొట్టారా ఎట్లా, ఎవరన్నారు సార్ అది? వెంకటరెడ్డి గారు. ఓకే, బంజారా హిల్స్ ఏసీపీ. ఇట్లా తీసుకుపోయి కూర్చోబెడితే, అరే ఎట్లా కొట్టారు వాళ్ళు, మనసులేని అది అని ఉండు ఆగని చెప్పేసి ఫోన్ ఎస్ఐకి చేసినాడు. ఆయన ఫోన్ తీయలేదు, 3 సార్లు చేసినాడు. సరే నాకు ఇప్పుడు ఏంటి అంటే, సార్ మా బాబు ట్రీట్మెంట్ కావాలి, నేను ఇంకేం అడగట్లేదు, ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ ఒకటి చేయించండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత నాకు 1 రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. ఛార్జీకి డబ్బులు ఉన్నాయంటే, ఉన్నాయి సార్ అని చెప్పేసి అన్న. ఆయన ఛార్జీకి డబ్బులు ఉన్నాయని కూడా అడిగారు, నా దగ్గర ఉన్నాయి సార్ అని చెప్పాను. బాబుని ఎత్తుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తర్వాత ఫోన్ చేశాను సార్, ఫోన్ తీయలేదు. మళ్ళీ 2:30 తర్వాత 3 గంటల తర్వాత చేశా. నేను బయట మీటింగ్లో ఉన్నా, నేను తర్వాత చేస్తా అన్నాడు. 6 గంటలకు చేశా. నేను రేపు పొద్దున కరెక్ట్ 11 గంటలకు 11:30 చేయి అన్నారు. చేశా. కోర్టులో ఉన్నా అన్నాడు. మళ్ళీ అదే టైం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం. ఇక నెక్స్ట్ డే చూస్తే పేరు చెప్పగానే, సార్ నేను రాంబాబు అనగానే ఎమ్మటి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఏసీపీ బంజారా హిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి గారు ఫోన్ కట్ చేస్తున్నాడు. ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ బయట ఏసీపీ ఆఫీస్ ముందు బోర్డు ఒకటి ఉంది సార్. ఓకే, ఆ బోర్డు ఫోటో తీసుకుంటే దాంట్లో వెస్ట్ జోన్ డీసీపీ సార్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ సార్కి పెట్టా. ఆయనకి ఇచ్చే రోజులు టైం ఇచ్చేసా. అప్పటి వరకు ఇక నాకు రిప్లై రావట్లేదు, ఏం కావట్లేదు అని ఏసీపీ సార్కి పెట్టి డీసీపీ సార్కి పంపించి వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. నా దగ్గర ఉన్నాయి అన్నీ. ఈ కంప్లైంట్లు చెయ్యక ముందు ఇది. ఓకే, అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా అన్ని. అక్కడ తిరిగి ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఓకే, ఎస్ఐ 4 రోజులు కాల్ చేసినాడు, మళ్ళీ పట్టించుకోవడం బంద్ చేశారు. సరే, ఇప్పుడు ఇంత దాంట్లో ఎక్కడైనా మీరు అడిగారా 3 రోజులు ఒక మైనర్ని? అదే సార్, నేను వాయిస్ కూడా ఉంది సార్. మా పిల్లోని 17 సంవత్సరాల పిల్లోని 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారన్నా కానీ ఎక్కడ కూడా రిప్లై లేదు. పైగా మళ్ళీ లాస్ట్ మంత్ 20వ తారీఖు శుక్రవారం సార్. ఆ రోజు కూడా నేను మళ్ళీ 1:30 టైంలో మళ్ళీ డీసీపీ గారికి పెట్టాను. సార్ ఇది నా కొడుకు పరిస్థితి, నాకు ఏం న్యాయం జరిగేలాగా లేదు అంటే, అప్పుడు ఆ రోజు ఎస్ఐ సిఐ 15 సార్లు 20 సార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయి, వీళ్ళు పట్టించుకోవట్లేదు కదా. ఇక కంప్లైంట్ ఇవ్వడానికి పోయే లోపల వాళ్ళు అక్కడికి వెళ్ళా. బయటికి ఇక నాకు స్మోక్ అలవాటు ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు అని చెప్పేసి అంటే బయటకు అక్కడ పక్కనే టీ కొట్టది ఉంటే అక్కడ ఫోన్ తీసే వరకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. చూసా, ఫోన్ లిఫ్ట్ చేయగానే ఈయన ఎస్ఐ గారు ఫోన్ చేశారు.
రాంబాబు ఎక్కడ ఉన్నావు అన్నారు. సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్లో ఉన్నానండి. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా. అంటే మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా, మీరు పట్టించుకోవట్లేదు కదా, నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టారు, పట్టించుకోవట్లేదు. నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాను, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా నాకు రిప్లై రావటం లేదు, నేను అందుకే అక్కడికి వచ్చాను సార్ అంటే, వద్దొద్దు మీకు దండం పెడతాను, మీరు రండి, మా ఉద్యోగాలు పోతే అది ఇది అని చెప్పేసి అంటే, నేనేం చేసేది లేదు సార్, నా చేతిలో ఏమీ లేదు, అప్పటి వరకు నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఇప్పుడు నాకు ఒక లాయర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మొత్తం లెటర్ అంతా టైప్ చేసి ఇచ్చారు, వాట్సాప్లో పంపించారు. పంపించగానే ఆ ప్రింట్లు తీసుకొని నేను వెళ్ళిపోయా. ఈ తనకు సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ తీసుకొని హ్యూమన్ రైట్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫోన్ చేయగానే నాకు కావాల్సింది ఏంది, కేసులు కాదు కదా సార్, ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలని నేను, మేడం ఇట్లా ఫోన్ చేశారు అని లాయర్కి చెప్పాను. సరే బాబుని పంపిస్తున్నాం ఉండండి అని చెప్పేసి అన్నారు. బాబు వచ్చారు, ఆయన కూర్చొని మాట్లాడాము. ఈ లోపల ఈయన ఎస్ఐకి ఫోన్ చేస్తే మీ ఇంటర్ అడ్రస్ అడిగితే, ఇంటర్ అడ్రస్ ఫోన్లో లైన్లో ఉన్నా చెప్తానే ఉన్నా, ఇంటికి వెళ్ళిపోయాడు. బాబుని చూశారు, మా మిస్సెస్ని అడుగుతున్నారంట, ఎలా ఉన్నారమ్మా అంటే, గుర్తుపట్టారని అడిగితే, మిమ్మల్ని మర్చిపోతాం సార్ అని చెప్పేసి ఈవిడ అన్నదంట. ఎలా అంటే మంచిగా చెడ్డగా అంటే, ఏదో గుర్తయితే ఉన్నారు సార్ అని చెప్పేసి అన్నారు. లోపలికి వెళ్ళగానే కుర్చీ చేస్తే కూర్చున్నారు. ఏమైంది అజిత్ ఏమో పిలిచారు, ఆయన సమాధానం ఇచ్చారు. హాస్పిటల్ ప్రూఫ్స్ మొత్తం ఇవి ఎక్కడ చూపిస్తున్నారు ఏంటి అంటే, ఉస్మానియాలో అని చెప్పగానే, అప్పుడు ఆ ప్రూఫ్స్ కేసు ఇట్లా అప్పుడు మా దగ్గర ఉన్నాయి. 55-60 పేపర్లు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు ఫోన్లో. మీరు అడగలేదండి ఎందుకు? మీకు లేను సార్, నేను లేను కదా. మీరు అడగలేదా మేడం మీకు ఫోటోలు ఎందుకని చెప్పి? నేను అడిగాను సార్, అడిగితే మీరు చూపిస్తున్నారా హాస్పిటల్లో, లేదా మీరు అట్లా చెప్తున్నారా అని, నాకు తీసుకుంటున్నా అని చెప్పాడు సార్. ఓకే. అయితే నేను అప్పుడే అడిగాను, ఈ బాబుకి ఇట్లా ఉంది, మీరు ఇట్లా కొట్టారు, కానిస్టేబుల్ మీద ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, ఇంటి దగ్గర కూడా వాళ్ళు కొట్టారు అని చెప్పేసి అన్నాను నేను. అంటే అప్పుడు ఏమంటుండు, సరే అయిపోయిందమ్మా, మీ సార్ని ఒకసారి నాకు కలవమను. అప్పటికైనా ఫస్ట్ ఫోన్ తీసి కట్ చేసినాక మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, నాతో మాట్లాడుకుంటూ కూడా మా సార్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఎత్తట్లేదు ఆయన. ఎత్తకపోతే నన్ను ఒకసారి వచ్చినాక సాయంత్రం కలవమనమ్మా అన్నాడు. అని ఏం చెప్పిండు, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నయ్యలు ఇప్పటికి కూడా ఆటో తోలుతారు, నన్ను ఒక్కనే చదివించి కొంచెం ఈ జాబ్లో ఉన్నా, నేను ట్రీట్మెంట్కి అయితే సరే చూద్దాం ఏదన్నా చేద్దామని చెప్పేసి అన్నాను నాతో. తర్వాతకి నైట్ ఆ రోజే 11:30కి మా సార్ని కలిసి, మాకు కాలేదనేవాడు వీళ్ళ పేర్లు చెప్పిండు కదా అజారుద్దీన్ అని, అయితే మా సార్తో మాట్లాడినా అంటే, ఆ రోజు 11 తర్వాతలకు మా సార్ని కలిశాడు సార్. ఆ సార్ ఏం చెప్పాడో అతన్ని అడగాను ఒకసారి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రూఫ్స్ అని ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకొని 1.5 hour కూర్చున్నారు ఇంట్లో. ఈయన వెళ్ళిపోయి మళ్ళీ కానిస్టేబుల్ని, ఈ పిల్లోడు ఏదైతే ఫోన్ రికార్డ్ అయిందన్న ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ తీసుకొని వచ్చి లాక్ తీయమన్నారు. ఆ లాక్ నేను పెట్టేది 3, R1, D1, M1 పెడతాం, ఈ 3 తప్ప పెట్టేది లేదు, ఛాన్స్ లేదు. అది ఆ రోజు ఫోన్ ఇచ్చేటప్పటికి అక్కడ పేపర్ మీద గీసి ఇచ్చేసి వచ్చారు. ఆయన ఒక 1 hour కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత నాకు కంటిన్యూ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను అక్కడ నుంచి లాయర్ గారితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి 11:20 అయింది. అప్పటికే నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూ. మా మిస్సెస్ కూడా ఫోన్ చేసింది, ఆయన ఒకటే ఫోన్లు చేస్తున్నాడు, ఏందో మాట్లాడంటే. చెప్పన్నా అన్న ఎక్కడున్నారంటే, అన్న నేను బయట ఉన్న మల్కాజ్గిరి అని చెప్పేసి అంటే, లేదన్నా మీతో మాట్లాడాలి అంటే, చెప్పన్నా అన్న. లేదు ఫోన్లో కాదు, ఒక 2 విషయాల గురించి మాట్లాడతా, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. విషయం చెప్పన్నా అన్న, మీరు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఏ టైం అయినా అంటే సరే అని చెప్పేసి నేను ఇంటికి దగ్గరకు వచ్చి బండి ఆపే వరకు 11:20 అయింది. పైకి వెళ్ళగానే ఇట్లా ఆయన ఫోన్ చేస్తున్నా, ఒకసారి ఫోన్ చేయమంటే నేను ఫోన్ చేశాను. 11:30 వరకు మీరు అన్న నేను బయలుదేరుతున్నా, మీరు ఇక్కడ టెంపుల్ ఉంది, పీజీఆర్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి రండి, అక్కడ మాట్లాడదాం అంటే సరే అని చెప్పేసి బండి ఇంటి దగ్గర పెట్టేసి నడిచి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ టెంపుల్ దగ్గరే ఒక 2-3 ఉంటారు, ఎప్పుడు అక్కడ 12 గంటలు 1 గంట వరకు అక్కడే కూర్చుంటారు టెంపుల్కి సంబంధించిన మనుషులు. అన్న ఆయనతో నేను తెలిసిన ఆయన కదా మాట్లాడుతున్నా, అన్న పోలీస్ ఆయన వచ్చిండు ఎస్ఐ అంటే, రాలేదన్నాను. అనగానే అటు నుంచి బండి వేసుకొని వచ్చిండు, అట్లా ముందుకు ఆఫ్ చేసి, ఏమైనా సత్తే ఇంకా టైం కాలేదా పోవడానికి అని చెప్పేసి అంటే, లేదు వెళ్తున్నాం సార్ అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరిని పంపించేసినాడు. నన్ను చేపట్టుకొని తిన్నగా కొద్దిగా దూరం తీసుకుపోయి, అన్న మా తప్పు అయిపోయిందన్న, ఖాళీదు లంజగొడుకు వాడు చేయటం వల్ల మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. వాడు యూత్ కాంగ్రెస్ లీడర్ ప్రెసిడెంట్ అంట, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, వాడు చేయటం వల్ల మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. నా వెనక అజారుద్దీన్ ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, నీకేదన్నా ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే ఉపయోగించి నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తా, కానీ ఆ లంజా కొడుకుని బయటికి రానియద్దు అని చెప్పేసి ఆయన ఆ మాట అనటం వల్ల ఇది ఒక్కటే తప్పు జరిగిపోయింది మాది, క్షమించన్నా అని చెప్పేసి అన్నాడు. నేను క్షమించడానికి నేనెవరు అన్నా, శిక్ష చేయడానికి మీరెవరు, క్షమించడానికి మీనే ఎవరు? కాదు రాంబాబు గారు, ఇప్పుడు
బాబు వచ్చేసి 17 ఏళ్ళు. అవును 17 ఏళ్ళ పిల్లగాడి మీద ఇంత కక్ష బట్టి ఆయన ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇప్పుడు నవీన్ యాదవ్ కానివ్వండి, అజారుద్దీన్ గారు వాళ్ళు పెద్ద లీడర్లు. వాళ్ళ పేర్లు వాడుకొని ఒక సిఐ ఎస్ఐకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇంత చిన్న వయసులో ఉన్న అబ్బాయి మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది? అండ్ మీరు కూడా మీ మాటలో అప్పటి నుంచి బాబుకి ట్రీట్మెంట్ చేయించని ఒకటే అంటున్నారు. అదే వాళ్ళ మీద అడుగుతున్నా. కోపం లేదా సార్ మీకు? దీనికి అంతటి కారణం ఉంది సార్, అది కూడా చెప్తాను మీకు. నేను ఈ తర్వాత నవీన్ అన్న గారికి నిన్న కలిశాను. నిన్న కలిస్తే ఇన్ని రోజులు అడిగిపోయాను అంటే, సార్ నేను ఇప్పటివరకు కూడా నేను మీతో ఎప్పుడూ మాట్లాడలేదు, చూడటం కూడా ఇది రెండోసారో ఏమో చూశాను సార్ అని చెప్పేసి అన్న. మొత్తం నేను ఆల్రెడీ చూసినా వేరే వాళ్ళు పంపించారు అని చెప్పేసి అంటే, అసలు మా పేర్లు వాడటం ఏంది నువ్వు అంటే, సార్ నేను సొంతంగా మీ పేరు వాడట్లేదు, మీ మనిషి అని చెప్పుకునే పర్సనే నా భార్యని బూతులు తిట్టి మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడి నా వెనక ప్రతాపం మీద చూపిస్తా, నీ అమ్మమ్మ కూడా ఎవడుంటాడో తీసుకొచ్చుకో, నా వెనక వీళ్ళు ఉన్నారని అతను చెప్పిందే. ఇక్కడ అందరికీ తెలుసు ఆయన మీ దగ్గరే ఇంత ముందు ఉన్నాడు, ఇప్పుడు మీ దగ్గరే తిరుగుతున్నాడు అని తెలిసి అందరికి తెలుసు. నాకు కూడా తెలుసు అది పలానా పర్సన్ మనిషి అని. లాస్ట్ ఏది కార్పొరేటర్ నిలబడ్డాడు, ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు ఈయన సపోర్ట్ తోటే నిలబడ్డాడని అందరికి చెప్తున్నారు. ఇంకా మరి వీళ్ళు వెనకాల ఉండకుండా ఎట్లా ఉంటారని అనుకుంటా. అజార్ సార్ అడిగితే ఇటువంటి వాటికి నేను సపోర్ట్ చేయను, అట్లాంటి పనులకి. మంచి అంటే ఏదన్నా నలుగురిలో వెళ్ళిపోతాం కానీ ఇట్లాంటి తప్పుడు పనులకు మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయనతో అక్కడ కలిసిన కాబట్టి ఆయన దగ్గర నుంచి విషయం నాకు తెలిసింది. ఇప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చినా మిమ్మల్ని కూడా అడుగుతున్నా, అది నాకు తెలియాలి కదన్నా మరి అని చెప్పేసి అన్న. సరే ఇప్పుడు ఏంటి అన్నాడు. అన్న నాకు న్యాయం కావాలి, నేను ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినామంటే ఇచ్చినవి మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. సరే నాకు ఒకసారి కంప్లైంట్ సంబంధించినవి తీసుకుంటా, నేను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఏది ఉందో అది చేపిద్దాం అని చెప్పేసి అన్నారు. ఓకే. ఆ తర్వాత సార్ అది అయిపోయింది. ఇతనికి మా మీద పగంటే ఆ ఖాళీద్ అనే పర్సన్ నేను ఉండే ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కుంటాడు, నేను సెకండ్ ఫ్లోర్లో రెంట్కుంటా. వాళ్ళ ఇంట్లో మొత్తం ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం వాళ్ళే 4-5 ఉన్నారు. బయట ఫ్యామిలీ 4 ఫ్యామిలీలు ఉంటాయి, ఇంకంతే. బండి నువ్వు రెంట్ ఉంటున్నా, నేను రెంట్కుంటున్నా. బండి ఇక్కడ పెడితే హ్యాండిల్ లాక్ కొట్టేసి తీసుకుపోయి ఎక్కడో పెట్టేసి ఈ ప్లేస్లో మీ బండి మీరు నాకు గల్లీ చిన్నగా ఉంటే బండ్లు మనం ఉన్న దగ్గరే కదా పెట్టేది. అట్లా 2-3 సార్లు చేస్తే నేను గొడవ పెట్టుకున్నా, అదొకటి లోపల పెట్టుకున్నారు. ఈయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ మా మీద ఇచ్చారో రెహమాన్ అనే పర్సన్, ఆయన అటెంప్ట్ మర్డరో లేదా రేప్ కేసు దొంగతనం కేసులోనో తెలియదు మాకు, ఒక కేసులో ఉన్నారని చెప్పేసి 15 రోజుల నుంచి పోలీసు వాళ్ళు తిరుగుతున్నారంట, ఆయన కోసం తప్పించుకుంటున్నాడంట. ఆ విషయాలు మాకు తెలియదు కదా, నేను లేస్తే షూటింగ్ అక్కడికి ఇక్కడ రీసెంట్గా పాతది సార్ ఇది పాతది. ఓకే. మా పిల్లోడు పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి ఫోటో చూపిస్తే ఈ అంకుల్ మా ఇంట్లోనే ఉంటాడండి అని చెప్పేసి అంటే మీ ఇల్లు ఆడు చూపిద్దామని అతను తీసుకొని వచ్చారు. వీళ్ళు అసలు ఏంది అని తెలియదు, ఫోటో పట్టుకొని తిరుగుతున్నారంటే వాళ్ళు చుట్టాలనుకోవచ్చు వేరేలాగా అనుకొని పిలగాలి కదా తీసుకొచ్చున్నారు. డోర్ కొట్టగానే ఎవరని అంటే నేను ఆంటీ అని చెప్పేసి అన్నాడంట మా అబ్బాయి. తలుపు తీయగానే పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోగానే డోర్ సాట్న దాక్కున్నాడు అతను. అక్కడ తీసుకెళ్ళిపోయారు. అతన్ని తీసుకెళ్ళిపోయి 3 నెలలో 4 నెలలో బయటకు రాలేదు అతను. అదొకటి లోపల ఉంది. ఈ చిన్న గొడవలు ఉన్నాయి. ఇక అంతకు మించి వాళ్ళతో గొడవ పెట్టుకుంది లేదు, ఏది లేదు సార్ నేను. ఓకే. సో బేసిక్గా మీరు చెప్పడం ఏంటంటే మీ మీద ఉండే చిన్న కక్షలు ఏవైతే ఉన్నాయో అంటే చిన్న గొడవలు, అవును, దాన్ని మనసులో పెట్టుకొని బాబుని ఈ రీజన్ దొరకడం వల్ల కక్ష గట్టి బాబు మీద అలా చేశారు. అవును సార్. అంటే చిన్న పిల్లగాడని చూడకుండా కూడా నిర్దాక్షంగా ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడానికి కారణం వాళ్ళకున్న పోలీస్లో ఇన్ఫ్లుయెన్స్, ఆయనకుండే యూత్ కాంగ్రెస్ పదవి, అండ్ ఆయన వెనకాల ఎవరైతే లీడర్లు అని చెప్పుకొని తిరుగుతున్నాడో, నవీన్ యాదవ్ సపోర్ట్తోనే అతను కార్పొరేటర్ కూడా కంటెస్ట్ చేశాడు. బహుశా అతని సపోర్ట్తోనే అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కూడా 1500 ఓట్లతో మెజారిటీతో విన్ అయ్యాడు సార్. అండ్ అజారుద్దీన్ గారి సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు, అవును సార్, ఎందుకంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. సో అక్కడ గెలిచే వాళ్ళందరికీ ఆ లీడర్ల సపోర్ట్ ఉంటుంది సార్. బట్ మీరు ఇట్లాంటి టైంలో బీఆర్ఎస్ అప్పట్లో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన కలిసారా లేకపోతే లోకల్ కార్పొరేటర్స్ ఎవరన్నా? అసలు ఇంత పెద్దగా అయ్యే వరకు నేను అసలు ఈ కేసుల గురించి వేటి గురించి పట్టించుకోలేదు సార్. నేను ఫస్ట్ పిల్లోడు ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పేసి నాకున్న 2 కార్లు అమ్ముకొని ట్రీట్మెంట్కి సంబంధించి తిరుగుతున్నా. ఈయన కాకుండా ఇంకా 2 పిల్లలు ఉన్నారు. నేను హాస్పిటల్లో ఉంటే మా మిస్సెస్ హాస్పిటల్లో ఉంటే నేను ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోవాలి. ఓకే. వాళ్ళు లేదంటే ఆటగోలు పిల్లలు మళ్ళీ ఇప్పటికే ఈయనకి ఇట్లా చేసినారు. ఇంకా లోపల ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు. వాళ్ళు ఎక్కడైనా కనపడినా ఏదైనా చేసినా నేను చేయడానికి ఏం లేదు. ఇక ఏమంటారు, పిల్లలకి ఏదైనా అయిన తర్వాత ఇప్పుడు అయిన తర్వాత నేను ఎట్లా కష్టపడుతున్నా మళ్ళీ వాళ్ళకైతే నేను అదే తిరుగుడు అవుతుంది అని చెప్పేసి నేను ఏం పట్టించుకోకుండా పిల్లలని హాస్పిటల్ నా పనులన్నీ వదిలేసుకుని ఇదే తిరుగుతున్నా.
నా దగ్గర ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్కి అయిపోయిందో ఉస్మానియాలో అడ్మిట్ చేసిన. ఇంకా ఎన్ని రోజులు తిరుగుతున్నా ఇదే సార్. మీరు నమ్ముతారో నమ్మరో, జనవరి నుంచి టాబ్లెట్లు అడ్మిట్ అయినప్పుడు తప్ప ఇంతవరకు టాబ్లెట్ రాయలేదు. టెస్టులు. ఈ బోన్కి ఇది నొప్పి లేస్తుందని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారు టీవీ జబ్బుకు రాశారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాం, అక్కడ మొత్తం ట్రీట్మెంట్ చెకప్లు అవన్నీ చేసుకున్నాం. ఇటు ఒక 10 రోజులు పోయింది, 20 రోజులు మళ్ళీ వచ్చే వారం ఆ వారం ఇవన్నీ తిప్పుతూనే ఉన్నారు తప్ప అసలు మెడిసిన్ అన్నది ఇవ్వలేదు. మీ దగ్గరకు వచ్చామా ఇంకొక నెంబర్ రాసేసి అక్కడికి రాస్తారు, ఆడికి వెళ్ళాలి, ఆడికి పోయి ఆడ చేయించినామా మళ్ళీ ఇక్కడ బ్లడ్ తీసుకొని పోయి ఇవన్నీ టెస్టులు చేసుకొని వచ్చేళ్ళకి ఈరోజు ఎవరు వాళ్ళు చూసేది వారంలో 2 రోజులు సార్. ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారమే. ఇంక ఇట్లా నెలలు గడిచిపోతూనే ఉంది. ఇంకెక్కడ సార్ నేను కంప్లైంట్ ఇచ్చేది ఎక్కడ, వీళ్ళకి చేపించేది ఎక్కడ? ఇప్పుడు బాబు గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు 4 రోజుల కింద. అవును సార్. మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా చాలా తక్కువ ఛానల్స్ మాత్రమే న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. అవును సార్. ప్రెస్ మీట్ లో 40-50 ఛానల్స్ కంటే పైన ఎక్కువ వచ్చినాయి. న్యూస్ పేపర్ కానివ్వండి, శాటిలైట్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి సార్. కానీ దాంట్లో ఒక 4-5 మాత్రమే పబ్లిష్ చేశారు ఈ న్యూస్ సార్. అంటే దాంట్లో ఎందుకు అలా అంత చేంజ్ అయ్యింది? ఎందుకంటే సార్ ఇవి ఫస్ట్లో నాకు యూట్యూబర్స్ నాకైతే చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. ఆ యూట్యూబ్ వల్లనే బయటికి స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఎక్కడ చూసినా కానీ న్యాయం జరగట్లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెడదామని పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి నేను ప్రెస్ క్లబ్ వాళ్ళతో మాట్లాడి ఈ పిల్లోడికి సంబంధించింది పెట్టిన. ప్రెస్ మీట్ జరుగుతుంది ఇక్కడ మాది, ఏమంటే ప్రెస్ నోట్ వదిలేరు. ఇదంతా తప్పుడు ప్రచారం, దీన్ని టెలికాస్ట్ చేస్తే తగిన ఏమంటారు ఏదో చర్య తీసుకుంటారని చెప్పేసి వాళ్ళకి అందరికి ఇచ్చేసినారు. వాళ్ళు భయపడి చేయలేదు. ఇప్పుడు తప్పుడు ప్రచారం అన్నది ఎట్లా ఉంటుంది సార్? ఈ సర్టిఫికేటు వాళ్ళు ఇచ్చిందే, ఆ డాక్టర్ సంబంధించింది, ఈ కొట్టిన దానికి నాకు సాక్ష్యాలు ఉన్నాయి, మనిషి కూడా ఉన్నాడు, వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకా నేను మీ దగ్గరకు పర్సనల్గా రాంది ఎప్పుడు? మీకు వాట్సాప్లో పెట్టింది ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఇది చెప్పారో ఆయన దగ్గర వాట్సాప్లో పెట్టింది నేనున్నది, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు తీసుకుంది ఉంది, ఆయనతో మాట్లాడింది ఉంది నా దగ్గర, అన్నీ ఉన్నాయి. తప్పుడు ప్రచారం ఎక్కడ సార్? కొట్టలేదు, 3 రోజులు పెట్టుకోలేదా పిల్లని పోలీస్ స్టేషన్లో? వాళ్ళు నిరూపించమను, నేను నిరూపిస్తా. ఇది కాకుండా మీడియాకి మీరు ఇప్పుడు వచ్చారు. అవును. కానీ బాబు చదివే స్కూల్లో సార్ అక్కడ ఉండే టీచర్లకు కానీ అక్కడ ఉండే స్టూడెంట్స్కి కూడా ఈ విషయం అయినట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? సార్ నన్ను ఫస్ట్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఇదైన వారం తర్వాత బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే ఉందన్న చూసి పంపిస్తానని చెప్పేసి వాట్సాప్లో ఫోటో తీసి పంపించేశాను. ఇంకా నాకు ఇక మళ్ళీ రిటర్న్ కాల్ లేదు. పిల్లోడు స్కూల్కి కానిస్టేబుల్ వెళ్ళి ఈయన బోనిఫై సర్టిఫికేట్ కావాలని చెప్పి అడిగారంట. అది డైరెక్ట్గా పోయి ఎన్సీసీ సార్ని అడిగారు. ఓకే. ఈ అబ్బాయి ఫోటో చూపించి ఈ అబ్బాయి ఆడవాళ్ళ మగవాళ్ళ అందరి బాత్రూంలో వీడియోలు చేస్తున్నాడు అని చెప్పేసి ఎన్సీసీ సార్కి చెప్పారంట. ఆ తర్వాత ఆయన హెచ్ఎం దగ్గర తీసుకోవడం జరిగింది. ఎస్ఐ గారా లేకపోతే ఎవరు వెళ్ళారు? కానిస్టేబుల్ వెళ్ళారు ఫస్ట్. ఆ తర్వాత అది మొత్తం స్కూల్లో పిల్లలకు స్ప్రెడ్ అయిపోయింది. ఇతను మళ్ళీ మంచిగా అయ్యి దేవుడి దయ వల్ల మంచిగా అయ్యి స్కూల్కి వెళ్తే అక్కడ ఈ పరిస్థితి ఈయన తీసుకోగలుగుతాడు. ఏదైనా అటెంప్ట్ సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి సార్ దీనికి? ఏదైనా ఉంటే ఒక తల్లిదండ్రులుగా మాకు చెప్పాలి నీకేం కావాలన్నా. మళ్ళీ లాస్ట్ ఒక 10 రోజుల క్రితం కూడా ఎస్ఐ వెళ్ళారంట. ఎస్ఐ వెళ్ళి ఈయన ఎప్పటి వరకు స్కూల్కి వచ్చారు, ఎప్పటి వరకు రాలేదు అని చెప్పేసి తీసుకున్నారంట. అది ఎవరు ఎన్సీసీ సార్ మాకు చెప్పిన విషయం ఏంటంటే డిసెంబర్ వరకు కంటిన్యూ వచ్చారండి, డిసెంబర్ నెలలోనే ఆగిపోయినది, అప్పటి వరకు వచ్చారు, ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నారు, ఎగ్జామ్స్ అయితే రాశారని చెప్పేశారు. ఎన్సీసీకి డిసెంబర్ తర్వాత రాలేదని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన మాట్లాడింది నా దగ్గర కూడా ఉంది. నేను అడిగి అసలు మీకు ఇచ్చే రైట్స్ ఎవరు ఇచ్చారు సార్? ఒక పేరెంట్స్కి చెప్పాలి కదా అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర అవి ఉంటాయండి తీసుకోవచ్చు అంటే మీరు వచ్చి అడిగినా నేను వాళ్ళకి ఏమైతే ఇచ్చినో మీకు అదే ఇస్తానని చెప్పేసి అన్నారు ఆయన. అంటే బేసిక్గా ఇప్పుడు వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్ వాడి సార్ ఏవైతే డిసెంబర్ వరకు బాబు హెల్తీగా ఎన్సీసీకి కూడా వెళ్ళేవాడు, అది కూడా ఇప్పుడు మనము రైఫిల్ షూటింగ్ అవన్నీ చేస్తున్నాడు. అవును. అక్కడ నుంచి పొజిషన్కి వచ్చాడు. అయినా ఇలాంటి ఒక మెడికల్ డాక్యుమెంట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి అది కాంగ్రెస్ యూత్ లీడర్ అవ్వచ్చు అంటే వాళ్ళు చాలా నీచంగా బిహేవ్ చేశాడు. యూత్ కాంగ్రెస్ లీడర్ అయ్యి ఉండి ఒక ఆడవారని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వకుండా తనని నేను వెళ్ళి స్నానం చెయ్యి, నేను వీడియోస్ తీసి లైక్స్ పెడతాను, యూట్యూబ్లో షేర్ చేస్తానని కూడా చాలా చెప్పాడు. అవి కాకుండా పెద్ద లీడర్లు చెప్పాడు. అంత చేసిన వాడికి ఆ మెడికల్ డాక్యుమెంట్స్ ఫార్జ్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళు చేయడం, ఈ పోలీసు వాళ్ళు చేయడం కూడా పెద్ద విషయం కాదు సార్. మీరు చూడవచ్చు దీంట్లో డేట్, ఇప్పుడు డేట్ 16వ తారీఖు 7వ నెల 2025 ఇది అడ్మిట్ అయిన డేట్ అంటండి. ఓకే. తర్వాత 2వ తారీఖు 7వ నెల 2020 అంటే ఈ రోజు డేట్ 15, వాళ్ళు మీకు ఇచ్చిన డేట్ 16 జూలై అడ్మిట్ అయ్యే ఉన్నారు. ఇంకా ఎలా లేదు, రేపు వెళ్ళి అడ్మిట్ కావాలి వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం.
2వ తారీఖు డిశ్చార్జ్ అయ్యారు సార్. ఓకే. ఈ లెటర్ పోలీసు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు 3వ తారీఖు రిఫర్ చేశారు పోలీసు వాళ్ళు. వీళ్ళు లెటర్ ఇచ్చింది 5వ తారీఖు అండి, 5వ తారీఖు ఈ నెల 3వ తారీఖు వాళ్ళు ఇచ్చారు, 5వ తారీఖు వీళ్ళు ఇచ్చారు, 2వ తారీఖు మా అబ్బాయి ఇచ్చాడు, 16వ తారీఖు అడ్మిట్ అయ్యాడు. అంటే దాంట్లో రాసిన మ్యాటర్ కూడా ఈ యూత్ లీడరో లేకపోతే పోలీసులో పంపించి ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ప్రింట్ తీసి సంతకం పెట్టేసి ఉంటారు. అది ఒకటి సార్. దానికి సంబంధించి దీనికి ఇచ్చిన దానికి ఇది వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానికి సంబంధించిన దీంట్లో ఈ జబ్బు అతనికి ఉందంట. ఓకే. ఇది ఏ జబ్బో నాకు తెలియదు. వాళ్ళు చెప్పడం అయితే నరాల వీక్నెస్ ఉంది పుట్టుకతోటే, ఎన్నెముక భాగం కూడా పుట్టిన నుంచే తేడా ఉంది, అందుకే ఇట్లా ఉంచుకొని తింటారంటే. అంటే పుట్టుక నుంచి అవన్నీ ఉన్నాయంటే బాబుని మళ్ళీ ఎన్సీసీకి పంపించడము అదంతా ఏంటి? ఒక లేదు సార్, పుట్టినప్పటి నుంచి మా దగ్గర కాదు పెరిగింది, వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఆ పిల్లోడు. వాళ్ళే పాలిచ్చి పెంచారు సార్ వాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర పెరిగారు, వాళ్ళే పాలిచ్చి పెంచిన తర్వాత ఇదంతా చూపించారు అనమాట. ఈ డాక్టర్కైనా మరి ఆవిడ ఎంత పెద్ద చదువు చదివిందో తెలీదు, ఈ సంతకం ఎలా పెట్టింది ఆవిడ. కాల్ వచ్చి అజిత్ కుమార్ గురించి కాల్ చేస్తాము. అజిత్ లేదు సార్, ఏంటంటే ఇది అజిత్ కూడా ఇప్పుడు మాతోనే ఉన్నారు. ఒక్క క్లారిఫికేషన్ కావాలి. బాబు ఎన్సీసీలో ఉండేవారు కదా సార్ మీ దగ్గర. సో డిసెంబర్ కంటే ముందు బాబు హెల్త్ కండిషన్ ఎలా ఉండింది సార్? యాక్టివ్గా ఉండేవారా లేకపోతే ఎలా? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు వాళ్ళు జాయినింగ్ అప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు సార్, కానీ ఆయన ఎక్కువ కొంచెం ఇర్రెగ్యులర్, మామూలుగా రెగ్యులర్ అయితే రాలేదు. ఓకే. ఆయన యాక్చువల్గా అంటే ఫస్ట్ నుంచి కూడా ఇర్రెగ్యులర్ అనమాట. ఓకే. జస్ట్ మేము ఒక 6-7 క్లాసులకేమో వచ్చాడు, కానీ కొంచెం జాయినింగ్ అప్పుడైతే వీళ్ళకు మెడికల్ టెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేటప్పుడు అవునండి డాక్టర్ వీళ్ళకి మెడికల్ ఫిట్నెస్ ఇస్తారంట. అవునండి ఇస్తారు, మెడికల్ ఫిట్నెస్ పెడితే తీసుకుంటారండి. సో అప్పుడైతే మెడికల్ ఫిట్ అంటే ఫోటోస్ కూడా చూసాను. మెడికల్ వెళ్ళారండి, హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తేనే వీళ్ళు ఎన్సీసీ జాయిన్ చేశారండి. అవునండి. అప్పుడైతే మేజర్ ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత అదే డిసెంబర్ మంత్ అప్పుడు వచ్చా, తర్వాత అయితే రాలేదు. ఓకే. అదే సో ఏంటంటే కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి. నాకు దీంట్లో ఎన్సీసీలో కండి కంపల్సరీ ఏంటంటే అడ్మిషన్ అప్పుడు బిఫోర్ అడ్మిషన్ మెడికల్ టెస్ట్ లో మెడికల్ ఓకే అని వాళ్ళు సర్టిఫై చేస్తేనే తీసుకుంటారండి. అవునండి. అప్పుడైతే మనకైతే అపీరెన్స్ అయితే ప్రాబ్లం లేదండి. లోపల తెలియదు నాకు, డాక్టర్ కూడా చూస్తేనే అడుగుతారు ప్రాబ్లం ఉందా అంటాడు, మామూలు చూస్తారు. జనరల్ గా వాళ్ళకి అన్ని టెస్టులు చేయరు, కానీ వాళ్ళు అపీరెన్స్ చూస్తారు, అడుగుతారు, అటు మూవ్ కామంటారు, వాళ్ళు ఫిట్ ఫర్ ఎన్సీసీ రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్సీసీలో యాజ్ ఎ కమాండెంట్ గా ఉన్నారు మీరు. సో అంటే మీ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ ఏముంది, వాళ్ళు ఉరకగలుగుతారా లేదా, బేసిక్ టెస్ట్ అన్ని అయినాయండి. ఫిజికల్ టెస్ట్ తీసుకోరు, రన్నింగ్ టెస్ట్ పెడతారండి, అన్ని ఉంటాయండి. వీళ్ళ మొన్న కూడా మాకు ఈ బ్యాచ్ కూడా అయిపోయింది. వీళ్ళ బ్యాచ్ లో ఏంటంటే ఫిజికల్ టెస్ట్ పెడతారు, ఏంది రన్నింగ్ చేపిస్తారు, రన్నింగ్ లో కూడా ఫస్ట్ సెకండ్ రావాలి, తర్వాత టిప్స్ అవన్నీ మన సేమ్ మన పోలీస్ ఆర్మీలో ఏముంటే అవన్నీ చేపించాలి, చేసి షార్ట్ ఇచ్చేసి సెలెక్ట్ చేశారు. ఓకే. ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్, అంటే రీసెంట్గా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారం అయితే బాబుకి న్యూరాలజికల్ ప్రాబ్లం ఉంది, అది బై బర్త్ నుంచి ఉంది అని చెప్పి ఇచ్చారు. సార్ మీ దగ్గర సబ్మిట్ చేసిన మెడికల్ సర్టిఫికేట్ కాపీ ఏమైనా దొరకగలుగుతుందా సార్? మా దగ్గర ఏముంటుందండి, అవన్నీ సబ్మిట్ చేస్తాం. మనకి ఎట్లా అంటే అది అప్లికేషన్ ఫామ్ 7 pages ఉంటుందండి. ఓకే అండి. 7 pages లో 1.5 page మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ లేదంటే ఖాళీ మన గవర్నమెంట్ డాక్టర్ ఏంటంటే సైన్ చేస్తాడు. అవునండి. దాంట్లో ఆల్రెడీ ఫిట్ గా ఉంటాయి, వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. ఓకే. జస్ట్ వాళ్ళు అడుగుతారు నీకేం ప్రాబ్లం ఉందా అంటారు, మామూలుగా ఉంటుంది. తర్వాత టెస్ట్ ఏం చేయరండి. ఓకే. వాళ్ళు టెస్ట్ యాక్చువల్గా చూస్తారు, అడుగుతారు, కొంచెం వాకింగ్ చూస్తారు, అన్ని చూస్తారు, ఫిట్ ఫర్ రాస్తారు. ఓకే సార్. తర్వాత ఏంటంటే వీళ్ళు సెలక్షన్ ముందు ఆర్మీ వాళ్ళు వచ్చి వీళ్ళకు గ్రౌండ్ లో రన్నింగ్ అన్ని కూడా మెడికల్ అన్ని ఫిజికల్ టెస్ట్ పెట్టారండి. ఓకే. ఏం సార్ తర్వాత అండి వీళ్ళ కాళ్ళు చేతులు కూడా చెక్ చేస్తారు, వాళ్ళు మొత్తం పైకి జరపమంటారు. ఆర్మీ వాళ్ళు ఎట్లా అంటే ప్రతిదీ కూడా చెయ్యి కాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే బేసిక్ గా ఆర్మీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ వాస్ ఫిట్ అండి, ఫిట్ ఫర్ బేసిక్ ఫిట్ యాజ్ పర్ ద ప్రొసీజర్. కాళ్ళు కూడా అండి ప్యాంట్ పైకి లేపి కాళ్ళు కూడా మొత్తం చూస్తారు, కొంచెం ఏదైనా వంకరన్నా తీసుకోరు, చెయ్యి వంకరన్నా తీసుకోరు. ఓకే. అన్ని చెక్ చేసి వాళ్ళు ఫిట్ అంటేనే వాళ్ళు తీసుకున్నారండి. ఓ పర్ఫెక్ట్ సార్, అదే పర్ఫెక్ట్, అందులో ఏం ప్రాబ్లం లేదండి. యా. సో బేసిక్గా సార్ మీరు ఆర్మీ ఐ మీన్ లైక్ బెటాలియన్ కమాండెంటా సార్ ఎన్సీసీకి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్? ఎన్సీసీ ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఓకే ఓకే సార్. ఏం లేదు, మీ బెటాలియన్ కూడా రిక్వెస్ట్ పెడదాం అనుకున్నాము. ఆయన జాయిన్ అయినప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. ఆర్మీ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు ఫిట్ అంటేనే వాళ్ళు తీసుకోవాలి, ఆర్మీ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఆ తర్వాత అతను కొంచెం ఏదో వీక్ అయిపోయాడు తర్వాత.
మళ్ళీ ఎందుకు ఇక్కడ మాకు తెలియదు తెలుసా. తర్వాత డౌన్ అయిపోయింది. డిసెంబర్ తర్వాత బిల్కుల్ గా రావడం అనేది. ఓకే ఓకే, ఒక డిసెంబర్ తర్వాత రాలేదు. ఫైన్ సార్, డన్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అయితే ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు సో బాబు డిసెంబర్ కంటే ముందు ఏదైతే ఎన్సీసీలో ఇన్వాల్వ్ అయ్యాడో యాజ్ పర్ ఆర్మీ స్టాండర్డ్స్ బాబు ఫిట్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళు ప్రభాకర్ గారు చెప్పినట్టు కనుక వాళ్ళ ప్యాంట్ ఐ మీన్ తీసేసి వాళ్ళ లెగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చెస్ట్ ఎలా ఉంది, ప్రాపర్ గా మొత్తం థరోలీ చెక్ చేస్తారు. అవును సార్. ఆ రకంగా మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర, మెడికల్ ఆఫీసర్ దగ్గర బాబు మెడికల్లీ ఫిట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎన్సీసీలో సబ్మిట్ చేశారు. అవునండి. అంటే డిసెంబర్ కంటే ముందు బాబు ఎన్సీసీలో 6-7 టైమ్స్ వెళ్ళాడు. సో ఈ వాస్ మెడికల్లీ ఫిట్ ఫర్ దట్. ఆ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఖలీద్ కానీ లేకపోతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ రెహమాన్ వీళ్ళు బాబు మెడ మీద కొట్టిన తర్వాత స్పైనల్ కార్డ్కి ఏదైనా ఇంజురీ అయిందా, లేకపోతే పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఏదైతే ఈ అవినీతి పరులు ఆఫీసర్లు ఉన్నారో ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ బూట్తో బాబుని తన్నడము, లేకపోతే లాఠీ తీసుకొని బాబు కాలు మీద కొట్టడము, ఇవన్నీ చేసిన తర్వాత ఎఫెక్ట్ వీళ్ళ వల్ల అయిందో అటు మన ఖలీద్ బాషా వల్ల అయిందో అది మనకు క్లియర్గా తెలియదు సార్. నేను అనుకుంటున్నాను సార్, వీళ్ళు ఇంటి దగ్గర ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇతన్ని కింద పడి కుప్పగూలిన తర్వాత జుట్టు పట్టుకొని ఎప్పుడైతే ఇక్కడ కొట్టారో ఈపిన గుద్దారో అప్పుడు ఇక్కడ ఏమన్నా గ్యాప్ వచ్చి ఉండొచ్చు సార్. కానీ ఇది మాత్రం పోలీసు వాళ్ళ దెబ్బలకే అయ్యి ఉంటుంది సార్. ఈ వాళ్ళు అంటే తంతే మాత్రం నరాలైతే కావు కదండి, బోన్ వాపైతే రావు కదా. మనం ఏదన్నా స్టాండర్డ్గా పట్టుకొని గట్టి కొడితే తప్ప అది మిగతాది అంత సింపుల్గా డ్యామేజ్ కావు సార్. రామపూర్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది ప్రభాకర్ గారు వాళ్ళ కమాండెంట్ ఎన్సీసీలో ఆయన చూసి మెడికల్ ఫిట్ ఆర్మీ స్టాండర్డ్స్ ప్రకారం ఫిట్గా ఉన్నారని చెప్పి బాబును అడ్మిషన్ చేసుకున్నారు ఎన్సీసీలో. అప్పట్లో బాబు ఉరికేవాడు, రైఫిల్ షూటింగ్ ఇవన్నీ చేశాడు. అవునండి. బట్ ఇప్పుడు ఒక 7 months తర్వాత ఏవైతే మెడికల్ సర్టిఫికేట్ వచ్చిందో బాబు బై బర్త్ నుంచి న్యూరాలజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అంటే దీని ప్రకారం వాళ్ళు కూడా ఇటు మెడికల్ కాలేజ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారా ఇలాంటిది ఒకటి ఇష్యూ చేయమని? ఇది అంతా ఫేక్ సర్టిఫికేట్. ఈ డాక్టర్కి డబ్బులు ఇచ్చి కొన్నారో లేదంటే వాళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయో తెలీదు. ఇప్పుడు ఇది జరగక ముందు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఎన్సీసీ సారే చెప్పారు అంత టెస్ట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత బాబు ఫిట్గా ఉంటేనే తీసుకుంటాము లేదంటే తీసుకోమన్నారు. సార్ ఇవి డబ్బులు కమ్ముడు పోయి పెట్టారా లేదంటే వాళ్ళకి లావాదేవీలు ఉన్నాయో తెలియదు. ఇక్కడ మీరు అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్. ఇక్కడ అడ్మిట్ డేట్ ఒక డేట్ వేశారు, డిశ్చార్జ్ డేట్ ఒకటి వేశారు, వాళ్ళు రిఫర్ చేసిన డేట్ ఒకటి ఉంది, వీళ్ళు లెటర్ ఇష్యూ చేసిన లెటర్ ఒకటి ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సార్ నాకు ఎంత అన్యాయం జరిగిందన్నది. వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఈ ఖాళీద్ అనే పర్సన్ కానీ వీళ్ళందరూ పలుకుబడి ఉందో డబ్బు ఉందో ఏముందో నాకు తెలియదు, మ్యానిపులే ఇలా చేస్తున్నారు. ఒక ఏసీపీ అయ్యిండు కూడా తప్పుడు ప్రచారాలని ప్రెస్ వాళ్ళని ఆప్ చేస్తున్నారు అంటే ఇంకా ఏమని చెప్పాలి సార్? నాకు ఎంత అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకో 2-3 నెలల్లో జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఖలీద్ బాషా ఉన్నాడు. వాడి వల్ల ఏదైతే వాళ్ళకి ప్రజల్లో సానుభూతి కానివ్వండి లేకపోతే ఓట్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. అండ్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్గా మన రేవంత్ రెడ్డి సారే ఉన్నారు. అవును సార్. ఒక ముఖ్యమంత్రి కంప్లీట్ డివిజన్ మేనేజ్ చేస్తున్నాడు, హైదరాబాద్లో చాలా చేశాడు, మంచి ఆఫీసర్స్ అంటే చేశాడు. అవును సార్. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి ఒక అవినీతిగా నడుస్తున్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని సార్ ఇలాంటి ఇప్పుడు మీకు పలుకుబడి ఏం లేదు, పలుకుబడే ఉండే వాళ్ళని వాళ్ళు పవర్లో ఉన్నారు, కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సార్. ఇప్పుడు మన బాబు కోసం మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సార్ నేనైతే ఎక్స్పెక్టేషన్ అంటే ఒకటే సార్, ఈ బాబు ఇంతకు ముందు ఎన్సీసీకి ఎలా పోయాడో అలా ఉండాలి నాకు. ఓకే. తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి, డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలి సార్. నాది అదొక్క కోరికే సార్. ఇటువంటిది నాకు జరిగినటువంటిది ఇంకొకరికి జరగకూడదు. ఇటువంటి ఎన్నో జరుగుతుంటాయి కానీ అందరూ నాలాగా నాకంటే కొద్ది గొప్ప డబ్బులు ఉండబట్టి నేను ఎంతో ట్రీట్మెంట్ చేయించుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చుకున్నా. మీలాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ సహాయంతో మొత్తం మీడియాకి నేను బయటకు వచ్చింది. నాకన్నా ఇంకా దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా సార్? వాళ్ళు బయటకు రాలేరు కదా. ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతేనే మన బాబు పరిస్థితి మంచిగా ఎన్సీసీకి వెళ్ళి యాక్టివ్గా ఉండే అతను ఇలా కాలు సన్నబడిపోయి నడవలేక పొజిషన్లో ఉన్నారు. అదే ఇంకా వేరే కేసులలో పెద్ద పెద్ద నాయకులు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో కూడా ఇలాంటి ఒక ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా సేమ్ కాంగ్రెస్ ఏదైతే ఉంది కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ అవుతున్నాయి, అది ఏ హాయమైనా మనకు సంబంధం లేదు. బట్ ఇప్పుడు బాబుకి మనకు కావాల్సింది ఫస్ట్ న్యాయం. బాబుకి అయ్యే మెడికల్ ఖర్చు ఈ ఖలీద్ బాషా కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచా ఎవరైతే పోలీసులు వీళ్ళు కొట్టారో వాళ్ళు కానీ లేకపోతే ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ పదవి కూడా పెట్టుకున్నారో అతని దగ్గర గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి.
కంపల్సరీ మనకు వచ్చే సపోర్ట్ ఈ ముగ్గురు దగ్గర నుంచి వాళ్ళు చేసిన అన్యాయంకి న్యాయం చేయాలి. అవును సార్. మనం పోరాడేది మన హక్కుల కోసం మాత్రమే. హక్కుల కోసం, నా కొడుకు కోసం పోరాడుతున్నాను సార్ నేను. వాళ్ళు చేసినా చేయకపోయినా, మేము తిన్నా తినకపోయినా, నాదొక కిడ్నీ అమ్ముకోనైనా నేను చూపించుకుంటా. అప్పటికి కాలేదంటే నా భార్యది ఒకటి పెట్టి చూపించుకుంటాం. అంతేగాని మేము మాకు డబ్బులు కావాలి ఇది చేయమని ఎవరి దగ్గర అడగలేదు. నేను ఫస్ట్ నుంచి ఏసీపీ ఫస్ట్ వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, మన అజారుద్దీన్ సార్ దగ్గర నుంచి ఎవరి దగ్గర పెద్ద వాళ్ళని కలిసాను. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించండి సార్ అని అడిగాను. ఈ కేసుల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ పేర్లు చెప్పుకొని నేను బతుకుతున్నా కానీ నేను ఇదొక్కటే అడుగుతున్నాను. నేను నాకు ట్రీట్మెంటు జరగాలి. తర్వాత నాకు ఈ పిల్లోడికి ఎవరైతే అన్యాయం చేశారో ఆ 3 రోజులు ఎవరైతే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని రిమూవ్ చేయాలి డ్యూటీలో నుంచి. ఏం సార్ 17 సంవత్సరాల పిల్లోడు కళ్ళ ముందు తిరుగుతుంటే, కళ్ళ ముందు కూర్చుంటే రోజు మొత్తం స్టేషన్లో తిరుగుతుంటారు కదా సార్. ఈ పిల్లోడు ఎవడో ఎందుకున్నాడు అని తెలుసుకుంటారు కదా సార్. ఏ ఒక్కరిని అడగాల్సింది అడగలేదు. డైరెక్ట్ సిఐ ఆఫీస్ ముందే ఈ పిల్లోని కూర్చోబెట్టింది. కింద ఇట్లా నేల మీద మూలకు కూర్చోబెట్టారు. బాబు ఎప్పుడైతే వాళ్ళ కస్టడీలో ఉన్నాడో సార్, అక్కడ ఇంకొక పోలీస్ అతను కూడా కస్టడీలో ఉన్నట్టుగా అవును ఆ విషయం తెలిసింది. అదేంటి సార్ స్టోరీ? సార్ అతని పేరు బ్రహ్మం సార్. ఆయన మీడియా ముందుకు వస్తాడో రాలేదో తెలీదు. నా నెంబర్ అతని దగ్గర లేదు, అతని నెంబర్ నా దగ్గర లేదు. నాది డబ్బులు లేని పరిస్థితిలో ఇప్పుడు ట్రీట్మెంట్కి ప్రజెంట్ డబ్బులు లేవు. నేను యూట్యూబ్ వాళ్ళకి ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ చూసి టీవీలో చూసి అతను నాకు కాల్ చేశారు. అతనే కాల్ చేశారు. చేసిన తర్వాత మిస్డ్ కాల్ ఉంటే చూసుకొని, నాకు అన్నోన్ నెంబర్స్ రాదండి. మిస్డ్ కాల్ వస్తే చూసుకొని నేను రిటర్న్ కాల్ బ్యాక్ చేయగానే, ఏమండి నేను మీ అబ్బాయికి బాగా తెలుసండి, మీ అబ్బాయితో పాటు పోలీస్ స్టేషన్లో ఉన్నాను 3 రోజులు. నన్ను 14వ తారీఖు తీసుకెళ్లారు. 14 ఉంచారు. మీ అబ్బాయినేమో 15వ తారీఖు తీసుకొచ్చారు. నేను 17వ తారీఖు 4 గంటలకి నన్ను కోర్టులో 4:30కి సబ్మిట్ చేశారు. మరి మీ అబ్బాయి ఎప్పుడు వచ్చారండి అంటే, నాకు ఆ రోజు 11:30కు వచ్చారండి అన్నాను. సార్ మా అబ్బాయిని ఏమైనా కొట్టారా? నేను ఆతృతతోటి, నాకు ఎందుకంటే అప్పటి వరకు సాక్ష్యాలు లేవు. ఆతృతలు సార్ మా అబ్బాయిని కొట్టారు కదా అంటే, కొట్టారండి, కొట్టారు. మీ అబ్బాయి కూడా నేను పడుకునే దుప్పట్లోనే పడుకున్నాడు. ఓకే. మా మిస్సెస్ పిల్లలు నాకు తీసుకొచ్చి మీ అబ్బాయికి కూడా పెట్టున్నాను. బిస్కెట్లు కానీ తినడానికి ఏది తీసుకొచ్చి మీ అబ్బాయికి పెట్టున్నాను అని చెప్పేసి అన్నారు సార్. ఆయన చాలాసేపు మాట్లాడారు. వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడారు. వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పారు, ఆ అబ్బాయిని నేను కూడా చూశానండి, చాలా పాపం, ఇంత దారుణంగా ఎట్లా అయిందని తెలీదు, అప్పుడు ఎట్లుండే పిల్లగాడు ఎట్లా అయిపోయినాడు మేమే గుర్తుపట్టలేదు, మా పాప గుర్తుపట్టి చూపించిందని చెప్పేసి అన్నారండి వాళ్ళ మిస్సెస్ కూడా. సార్ ఇప్పుడు ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి, బట్ కస్టడీలో ఉన్నారు ఏదో కేసులో. అవును సార్. సార్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మీరు ఏదన్నా అనుకోండి సార్, మా మీద దయించి మా పిల్లోడికి ట్రీట్మెంట్ ఒకటి చేయించి నాకు న్యాయం జరిగేలాగా చేయండి సార్, అంతే. సార్ మీకు కావాల్సిన న్యాయం నేను పర్సనల్గా, అది ఏ పొలిటీషియన్ ఉన్నా, ఏ కాంగ్రెస్ నేత ఉన్నా సరే, మేము అందరికి వెళ్తాం. రేపటి నుంచే వెళ్ళి అటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, హ్యూమన్ రైట్స్ అయినా సరే, మీరు కోర్టులో వేశారో లేదో తెలియదు సార్. ప్రైవేట్ కేసు అయితే ఏం నాకు దగ్గర, ఇప్పుడు నేను వేరే లాయర్ని అడిగినా కానీ డబ్బులు కట్టాలంటున్నారు సార్. ప్రైవేట్ కేసుకి డబ్బులు కట్టాలంటున్నారు. డబ్బులు ఈయనకు ట్రీట్మెంట్కే లేవు. ఇప్పుడు మళ్ళీ కేసు కంటూ నా దగ్గర లేదు. ఇది ప్రైవేట్ కేసు కాకుండా, సో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ఫండమెంటల్ రైట్ ని వాళ్ళు పట్టించుకోలేదు. అవును సార్. బాబుకి ఏదైతే అయ్యిందో కోర్టులో దాని కోర్టు ఖుద్దు తీసుకునేలాగా మేము చేస్తాము. ఆ అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ అది మేమే అరేంజ్ చేసి ఫైల్ చేసేటట్టు అది మా బాధ్యత అండి. థ్యాంక్ యూ సార్. ఇది కాకుండా ఇప్పుడు బాబుకి అయితే హెల్త్ ఉంది కదా, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి బాబుకి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ని దాన్ని మేము ప్రొవైడ్ చేసేటట్టు ఒకసారి మాట్లాడి, ఇప్పుడు బాబు ప్రెసెంట్ స్టేటస్ ఏముంది, దాని ప్రకారంగా ఎలాంటి ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుందో అది ఇచ్చేలా బాధ్యత మాది సార్. బట్ మీ వెనకాల మేము ఉన్నాం సార్. బాబుకు న్యాయం అంత వరకు సార్ ఇది రైట్ టైం సార్. మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన న్యాయం అనేది ఇప్పుడే తెచ్చుకోవాలి. అవును సార్. ఈ విషయం జూబ్లీహిల్స్ ఉండే ప్రతి ప్రజలకు తెలుస్తేనే సార్ వాళ్ళు ఫ్యూచర్లో ఎన్నుకునే నాయకుడు, మీకు వచ్చే కష్టం ఇలాంటి అవినీతి పరుల్లో చేతిలో పడకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఎంచుకునే నాయకుడు రైట్గా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.